జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది 3 laws ఆఫ్ క్రియేషన్. ఇది అయిన తర్వాత దీని మీద బేస్ చేసి మనం గుర్తుంచుకోవాలి. కానీ డిసీజెస్ 2 రకాలు, అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజెస్ 2 రకాలు. అంటే కరోనా వ్యాధులు, దేశ వ్యాధులు అనేటువంటివి. ఈ కరోనా వ్యాధులు ఎలా ఉంటాయి? జలుబు, జ్వరము, అలాగే విరేచనం మొదలుకొని టైఫాయిడ్, కలరా, న్యూమోనియా, ఫ్లూ, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, మీజిల్స్. స్మాల్ పాక్స్ వస్తే చాలా లాభం, ఎందుకంటే 1000 రూపాయలు బహుమానం ఇస్తారు. ఇది అక్యూట్ డిసీజ్. క్రానిక్ డిసీజెస్ అంటే ఇవి వాటి మాటికి వస్తూ ఉండాలంటే పేషెంట్లో అడుగున ఏం తప్పులు ఉండాలో వాటి పేరు క్రానిక్ డిసీజ్. ఇది ససెప్టబిలిటీ టు డిసీజ్. చీటికి మాటికి జలుబు చేస్తుంది, వానలో తడిచారు, జలుబు చేసి జ్వరం వచ్చింది, వణుకు వచ్చేస్తుంది. అంటే వానలో తడిస్తే మరి రాదండి, అంటే రాదు. ఇంకోటి తడిస్తే రాదు. ఇద్దరు పొలానికి వెళ్ళారు, ఇద్దరు వానలో తడిచారు. ఒకడికి సజ్జనం వచ్చింది, ఇంకోటికి రాలేదు. అంటే ఆ రాని వాడికి ఈ జబ్బు లేదు, వచ్చిన వాడికి ఈ జబ్బు ఉంటే వానకి తడిచినా జ్వరం వస్తుంది, ఎండలో తిరిగినా జ్వరం వస్తుంది, 1 మైలు ఎక్కువ నడిచినా జ్వరం వస్తుంది, 1 గంట అన్నం లేకపోయినా ఓడినప్పుడు జ్వరం వస్తుంది, కొంచెం ముద్ద ఎక్కువ తిన్నా జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుందని చూస్తుంది. ఇక్కడ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ అని మనం చెప్పినటువంటిది. ప్రపంచంలో ఇంతవరకు వైద్య శాస్త్రంలో ఏ శాఖలోనూ ఏ మహనీయుడు చెప్పనటువంటి రహస్యం చెప్పింది. క్రానిక్ డిసీజెస్ గురించి ససెప్టబిలిటీ ఫర్ ఎవరీ డిసీజ్ ఇన్ ది అట్మాస్ఫియర్ అనేటువంటివి క్రానిక్ డిసీజులు అనబడును. దానికి వేరే వ్యాధి లక్షణములు, బాధా లక్షణములు ఉండవు. కానీ క్రమక్రమముగా పెరుగుతూ పేషెంట్ను చంపుట అనేది తప్పనిసరిగా చేసి తీరును ఆ వ్యాధులు. ఇవైతే దడదడ వెలికి వస్తాయి కనుక వాటికి వైద్యం చేసుకుంటాం. ఇది ఉన్నట్టు తెలియదు కదా, వైద్యం చేసుకుంటాను. ఉన్నట్టు తెలియదు కానీ ఎట్ట తెలుస్తాయి? ఉన్నట్లు ఉన్నుండి నీరసంగా ఉంటుంది, ఏమిటో అది ఇదిగా ఉంటుంది. ఏమిటంటే సాయంత్రం వరకు ఇలాగా ఏదో ఇదిగా ఉంది, ఏది చెప్పలేము, ఏదో ఇదిగా ఉందంటాడు. సాయంత్రం వరకు ఇదిగా ఉంటుందంట. ఏదిగా అంటే ఏదోగా ఉంటుంది, ఏదోగా ఏంటంటే అంటే మరి చెప్పండి. చాలా డేంజరస్ థింగ్స్, అంటే అనిర్వచనీయములైనటువంటి పాత్రలుగా ఉంటాయి. సాయంత్రం నేను ఫారంలో ఉన్నాను, వారితో మాట్లాడితే ఏ ప్లాన్ ఇవ్వలేడు, ఏమీ గుర్తుండో, ఆఫీస్లో విషయాలు పొద్దునడు. నేను ఏమైంది సాయంత్రం అంటే ప్రతిరోజు సాయంత్రం ప్రాణం తీసేసినట్టు ఉంటుంది. ఒక్కోడికి పొద్దున పూట లేచేటప్పటికి అలా కాళ్ళు చేతులు గడ్డ నుంచి కథలు వెరగొట్టి పడేసినట్టు ఉంటాయి. కొంచెం సేపు మెల్లిగా అటుగది ఇటుగది అది తర్వాత చేతి కూర్చొని 10 నిమిషాలు అయిన తర్వాత ఉంటాయి. ఇవి క్రానిక్ డిసీజెస్. అంటే డిసీజెస్ అల్లే ఉండవు. నేను చెప్పుకున్నటువంటి 3 ఈ డిసీజెస్ ఏంటంటే సోరా, సైకోసిస్. మొట్టమొదటి ఏ ప్లేన్లో ఉంటుందని చెప్పాను డిసీజ్? మెంటల్ ప్లేన్లోను, వైటల్ ప్లేన్లోను. సోరా ఉన్నవాడికి అరిస్టోక్రసీ అనేటువంటి మెంటల్ డిఫెక్ట్గా కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే ఏమిటో ఈ ప్రపంచం అంతా ఏమిటి అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళందరికీ ఏమిటి బతికే చెప్పినా కూడా తెలియదు. ఆఫీస్ నుంచి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి కూర్చొని వాడికి కొంచెం పుస్తకం చదువుకుంటూ ఉండేవాడు. వయసుతో మాట్లాడేవాడు కాదు. 12 సంవత్సరాల పైన. ఏమిటయ్యా ఇంట్లో మాట్లాడుకోరా మీరు అని అడిగితే వాడితో మాట్లాడేందుకు ఏముంటాయండి అన్నాడు. రాత్రి 10 వరకు కూర్చుని కబుర్లు చెబుతుంది అన్నాడు. వాటి చేతిలో ఉండమా. అదేమిటమ్మా ఇంటికి వెళ్ళి ఆయన వస్తాడు. అదేమిటి ఆయన వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు. ఎందుకని ఆఫీస్ నుంచి చేసినాడు. స్నానం అది చేస్తాడు, తొమ్మిది గుడ్డలు తీసుకుంటాడు, వంట చేసుకుంటాడు, భోజనం వడ్డించుకుంటాడు, అదే ఎంగేళ్ళు చేసుకుంటాడు. రోజుగా అంటే he is a devil of Swara.
ఆయనకి భార్యతో మాట్లాడటం లేదుట అన్నటువంటి ఆయనకి 5 సంవత్సరాల తర్వాత ఆయన పేరు రాశాడనమాట. ఈ టెంట్ లాటిన్ డ్రగ్లో లాటిన్ అటైనా ఒకటే డోసు ఇస్తే 3 మాసాలు అయిన తర్వాత చూస్తే వైఫ్ అయినా సినిమా చేస్తున్నారు ఫస్ట్ టైం ఈ జన్మలో. లేకపోతే అసలు వాళ్ళతో మాట్లాడేది ఏమిటి ఉంటాయన్నాడు. అసలు మనం మాట్లాడితే వాళ్ళకి బోధపడేది ఏమిటంటే ఈయన అరవిందో మొదలైన స్పెషలైజ్ చేశాడు. అవి వాళ్ళకి ఏం తెలుస్తాయంట. చాలా అసందర్భంగా ఉంటుంది. ఈ సైకోసిస్ ఉన్నటువంటి వాళ్ళకి మెంటల్ ప్లేన్లో ఉంటుంది డిసీజ్. ఎలా ఉంటుంది మెంటల్ ప్లేన్లో? రోడ్డు మీద పాపం అటు వెడుతూ రిక్షా కోసం వెళ్ళి రిక్షా దొరక్క వెనక్కి తిరిగి వస్తున్నాడు వాడు ఎవడో. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాడు, చూసావా ఎందుకు అని అడిగితే మన ఇల్లు అబ్జర్వ్ చేస్తున్నాడు. మళ్ళీ అటు వెళ్ళి వస్తాడు చూడండి. ఎందుకు వస్తాడు వాడు పాపం అటు వెళ్ళాడు. రాలేదు అని చెప్తే ఇటు తిరిగి వస్తాడు, గనబడేటి వస్తాడే. వండర్ఫుల్గా ఉంటుంది సైకాలజీ. అదే ఆఫీసర్ గారు కారిడార్లో పెడుతూ ఉంటే పాపం 2 గుమాస్తాల కింద చెట్టు కింద నుంచుని మెల్లిగా అడుగురికి మాట్లాడుతున్నారు. అంటే ఆఫీసర్ గారు కనిపిస్తున్నాను బీడీ అడుగు అనిస్తున్నారు. అంటే వాడు చూశారు. చూసి నేను మన గురించి ఇదేం లేదా ప్రపంచంలో మాట్లాడేది. అది సైకోసిస్. సిఫిలిస్ 3వది. మానసిక వ్యాధి ఎలా ఉంటుంది? ల్యాక్ ఆఫ్ కాంప్రహెన్షన్. క్రమంగా 10 సంవత్సరాల కిందట ఉన్నటువంటి బుద్ధి సూక్ష్మత ఇప్పుడు ఉండదు, తగ్గిపోతుంది. మన కూడా ఏర్పడుతుంది. 10 years కింద అర్థమైన పుస్తకం ఇప్పుడు అర్థం కాదు. లేదా వాళ్ళ పిల్లలకి పుట్టినటువంటి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఎడ్యుకేషన్లో పైకి రారు, డల్గా ఉంటారు, సెమీ ఇడియాటిక్గా ఉంటారు, కొందరు పూర్తి ఇడియాటిక్గా ఉంటారు. లేదా కొందరికి పుట్టంగానే చిన్నప్పటి నుంచి ఇంటింత అర్థాలు వేయవలసినటువంటి వ్యాధులు, లేదా చెవులలో ఇంత పురుగులు, అందులోంచి జీవులు, ఇట్లాంటి వ్యాధులు నోరలా తెరుచుకుని ఉంటుంది. లోపల కాన్సెప్ట్స్ అవన్నీ ఉంటాయి. అంటే ల్యాక్ ఆఫ్ కాంప్రహెన్షన్. తెలివి చేత క్రమంగా తగ్గిపోయి జడత్వము, మూకత్వము, అంధత్వము, బసిరత్వము. వాళ్ళ ఫ్యామిలీస్లోనే క్రమంగా మనవలు మునిమనవలు వచ్చేటప్పటికి బార్న్ బ్లైండ్, బార్న్ డెఫ్, బార్న్ డంప్ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇది 3వది. ఈ 3 రకాలు. ఈ 3 రకాలు శరీరం మీదకి రాకముందు. శరీరం మీదకి వస్తే ఏమంటాం? చర్మ వ్యాధి అయితే పర్వాలేదు, కానీ క్యాన్సర్ వ్యాధి, ఎముకల వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి, ఊపిరితిత్తుల మీదకి వస్తే ఊపిరితిత్తుల వ్యాధి అంటాం. గుండె మీదకి వస్తే గుండె వ్యాధి అంటాం. లివర్ మీదకి వస్తే లివర్ వ్యాధి అంటాం. ఈ 3 ఏదో ఒకటి. అవన్నీ వ్యాధులు కావు, అసలు ఉన్న 3 వ్యాధులు. ఇది హోమియోపతిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. దీని ప్రకారం వీటిని ట్రీట్మెంట్ చేయాలంటే ట్రీట్మెంట్ హోమియోపతిలో కనిపెట్టింది వీటి కోసం కానీ వీటి కోసం కాదు. మన అడ్వాన్స్ క్లాస్లో రేపటి నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ఒక పేషెంట్కి మీరు లైఫ్ లాంగ్గా ఉపకారం ఏదన్నా మీ ద్వారా జరగవలసినది కనుక ఉంటే ఇక్కడ జరగాలి. కానీ జరుగు చేసింది కంటే బెల్డాన పెడితే తగ్గిందిగా అక్కడ బ్రయోన్ ఏ పెట్టినా తగ్గుతుంది, ఎక్కడ ఏ దగ్గర నుంచి గట్ వరకు ఏది పెట్టినా తగ్గుతుంది. అది జ్వరం వచ్చిందిగా సల్ఫరేషన్ తగ్గిందిగా అక్కర్లేదు, హెపర్టస్ వచ్చినా తగ్గుతుంది, హెపనటైటిస్ తగ్గుతుంది. జ్వరానికి మందిస్తూ ఉంటే, తలనొప్పికి మందిస్తూ ఉంటే, జలుబులు మందిస్తుంటే, దగ్గులు మందిస్తుంటే అవన్నీ తగ్గి ఎక్కువ ఉంటాయి. కనుక ఆ పద్ధతి మానేసి ఈ పద్ధతిలోకి దిగటమే మనం పనికి డైరెక్ట్గా నేర్చుకునేది. టెంట్ చెప్పినటువంటి హయ్యర్ ప్రిన్సిపల్స్ 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యూర్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటే చెప్పుకునేందు కోసం అని చెప్పి నాన్ మయాడ్మిక్ డ్రగ్స్ వేరే, మయాడ్మిక్ డ్రగ్స్ వేరే లిస్ట్ వేసి చెప్పుకుంటాం. అక్కడి నుంచి డైరెక్ట్గా మనం చెప్పుకుంటాం. ఇది మాయమైపోతుంది ఒక 2-3 నెలలుగా. వీటిలో ఏమంటారు? డీప్ యాక్టింగ్ రెమెడీస్. ఎపనైట్ ఇలాంటి పని చేయరు. ఎకనైట్ పర్పస్ లేదు. ఎలక్ట్రిక్ షాక్ వచ్చి పడిపోయాడు అనుకోండి, ఎకనైట్ చేయండి, బతుకుతాడు. అది పద్ధతి. 10%. 3 లాంగ్ యాక్టింగ్ రెమెడీస్. 4 షార్ట్ యాక్టింగ్ రెమెడీస్. సుదీర్ఘముగా పనిచేయ మందులు, శీఘ్రకాలములోనే పని చేయుట అయిపోవనట్టి మందులు.
లాంగ్ యాక్టింగ్ రెమెడీస్ క్యాల్కేరియా కార్ప్. క్రానిక్ డిసీజెస్ లో కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ ఉన్నటువంటి వాళ్ళలో 200 ఒక మోతాదు వేస్తే మన డిస్పెన్సరీస్ రికార్డ్స్ లో మీకు చూపిస్తాను. వస్తే 8 నెలలు 9 నెలలు ఒక డోస్ అలాగా పనిచేస్తుండే పేషెంట్ చెకప్ పెట్టారు. అలాగే బాగా డీప్ క్రానిక్ డిసీజ్ లో బోన్ అల్సర్స్ మొదలైనటువంటి వాటిలో క్యాల్కేరియా కార్బో 10 కానీ 50 కానీ వేస్తే దాంతో ఆ బోన్ అల్సర్ నయం అయ్యే వరకు రాజమండ్రిలో చేస్తున్నారు. ఇప్పుడు తిరుగుతున్నాడు ఒక సోదరుల కురవాడు, మీకు చూపిస్తాను రికార్డ్స్ లో ఉన్నది. ఒకటి డోస్ వేసింది, ఇంతవరకు ఏం లేదు, 5 ఏళ్ళు అయింది వేసింది. బెటర్ డే బై డే టిల్ టుడే. 3 నెలలకు మాట వెళ్ళి ఎక్స్రే ఫోటో తీసుకొస్తున్నాడు. వాళ్ళు చూసి బెటర్మెంట్ చూస్తున్నారు. 2వ డోస్ అక్కర్లేదు, వాడి క్యూర్ కంప్లీట్ అయిపోతుంది. వాటి పేరు లాంగ్ యాక్టింగ్ రెమెడీస్ అంటారు. కొన్ని డీప్ లాంగ్ యాక్టింగ్ 2 ఉంటాయి. సామాన్యంగా డీప్ యాక్టింగ్ రెమెడీస్ అన్ని లాంగ్ యాక్టింగ్ ఉంటాయి, కొన్ని తప్ప. షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ ఇందాక చెప్పిన ఎకరైటు, బెరడోనా, ఎపికా, క్యాంఫర్ మొదలైనటువంటి షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ వేసిన తర్వాత వాటి పని చూసి అయిపోతుంది. కలరా చచ్చిపోబోతున్నాడు, కింద పెట్టేశారు, ఒళ్ళు చల్లబడిపోయింది, కళ్ళు రెప్ప కూడా పట్టం లేదు, కానీ ఒంటి మీద ఎక్కడా కూడా సుఖం ఎగిరిపోయిన శరీరం అయిపోయింది. మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. వేయండి క్యాంపర్ 6 ఒక డోసు వేయండి అన్నాడు. మళ్ళీ 15 నిమిషాల్లో ఇంకో డోసు వేయండి. వేడెక్కింది కూడా కడుదొరికాడు. మళ్ళా అరగంటలో 3వ డోసు వేయండి. ఏదైనా తాగడానికి పాలు తెచ్చిపోయింది. మళ్ళీ ఇక ఒంట్లో క్యాంపర్ ఉండదు, కలరం అంతే. 15 నిమిషాలకి వెళ్ళిపోతుంది డోసు, అయిపోయింది. దాంతో పాటు అంతకుముందు వీడికి వేసిన మందులు ఏమన్నా ఉంటే అవి కూడా కడుగుతూ వెళ్ళిపోతుంది క్యాంపర్. ఇవి షార్ట్ యాక్టింగ్ రెమెడీస్కి ఉదాహరణలు. ఈ లేత మొదుళ్ళు మనకి తెలిసి అప్పుడు డ్రగ్స్ లోకి ఎంటర్ అవ్వాలి. అంటే మనం చదువుకోబోతున్న డ్రగ్ ఏ బాబతో దీంట్లో అనేది తెలియకపోతే వేస్తే నక్సోలిక వేయండి, వాంతులుగా ఉన్నాయంటే, లేకపోతే ఎపికాక్ వేయండి అంటాడు. అది దీనికి సంబంధం లేదు. నక్సోలిక ఏమో సఫిషియెంట్లీ డీప్ యాక్టింగ్ రెమెడీ, కొంచెం మీడియంలీ. ఎపికాక్ షార్ట్ యాక్టింగ్ రెమెడీ, చాలా గందరగోళంగా ఉంది. దాన్ని దీనికి ఎపికాక్ సింటమ్స్ అన్ని స్టమక్తో స్టార్ట్ అవుతాయి మొట్టమొదట. నక్సోమికా సింటమ్స్ అన్ని నర్వల్స్తో స్టార్ట్ అవుతాయి మొట్టమొదట. సంబంధం లేదు దాన్ని దీనికి. అంటే వినిపించుకోలేదన్నమాట. వీడు మెటీరియా మెడికల్ ఎవరో పెళ్లి చేసుకుంటారు సార్ అంటే పిల్లలు కానీ 10 పిల్లలు కానీ తీసుకురండి అన్నట్టు. దాని దీనికి సంబంధం లేదు. నక్సోమికాకి ఎపికాక్కి నక్సోమికా వేయండి, లేకపోతే నక్సోమికా లేదండి చెస్ట్లో అన్నమాట, ఎపికాక్ వేయండి. ఎట్లాగా పక్కెట్టుకో ఎక్కడికో వెళ్ళి నక్సోమికా వేయాల్సిన నక్సోమికా వేయాలి, కానీ చెస్ట్లో మందు లేదు. ఇంకోటి ఏంటంటే చెస్ట్లో గొడికాయ లేదని అర్థం. ఇది తెలియాలి. ఇంకొక విషయం కూడా రేపు చెప్పబోయేది సూచించి ఈ రోజున మనం విరమిస్తాం. అదేమిటి? సిమ్టమ్స్ యొక్క క్లాసిఫికేషన్ అది కావాలి. అంటే వేదనలు అనగానేమి, వాటి వర్గీకరణం అనగానేమి అది తెలుసుకోవాలి. క్లినికల్ సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి. ఇది మళ్ళీ వివరంగా చెబుతాను, మీరు రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్లినికల్ సిమ్టమ్స్ అంటే ఏమిటి? యూరిన్లో షుగర్ ఉంది ఏమంటాను, డయాబెటిస్. యూరిన్లో షుగర్ ఉంది అని రాయటం సిమ్టమ్ కాదు. అట్లాగే ఆల్బుమిన్ ఉంది, సిమ్టమ్స్ కావు. అలాగే బ్లడ్ షుగర్ ఉంది, ఇది సిమ్టమ్స్ కావు. వీడికి టైఫాయిడ్ ఉంది, సిమ్టమ్ కాదు. వాడికి మలేరియా ఉంది, వ్యాధుల పేర్లు అంటాం. మన సదుపాయమును కోసం పెట్టుకున్న పేర్లే కానీ లోపల వ్యాధుల్లో ఉండవు ఈ పేర్లు. రెండవది కామన్ సిమ్టమ్స్ అంటే సాధారణంగా పడవ పేషెంట్ క్యాన్సర్ వచ్చిందని తీసుకురండి, ఏంటి లక్షణాలు అంటే వాపు, రక్తం,
ఎర్రగా ఉంటాం, నొప్పి, సలుపు, పోటు, బాధ, ఇవి సింటమ్స్ కానే కావు. అంటే క్యాన్సర్ కానీ అల్సర్ కానీ ఉన్నటువంటి మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి వాడికి ఇవన్నీ ఉంటాయి. దీన్ని బట్టి డ్రగ్ వేయడానికి దమిడికి పనికిరాదు. ఇవి వచ్చేటండి వాతకేమవుతుంది, ఎర్రగా ఉందిట, రెడ్నెస్ సింటమే కానీ డ్రగ్ సెలెక్ట్ చేయడానికి పనికొచ్చే సింటమ్ కాదు. ఇవి వీటిని ఏమంటారు, కామన్ సింటమ్స్ అంటారు. కామన్ సింటమ్స్ షుడ్ నెవర్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ అట్ ఆల్ టు సెలెక్ట్ ఏ డ్రగ్. రేపు చూద్దాం మళ్ళీ. డిస్టింగ్విషింగ్ సింటమ్స్ అంటే ప్రత్యేకతను తెలుపు వేదన. ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఈ రోగి మిగతా రోగుల కన్నా ఎలా ప్రత్యేకము అనేది తెలిపేదిన్ని, ఈ మందు మిగతా మందుల కన్నా ఎలా ప్రత్యేకము అని తెలిపేదిన్ని, ఈ రోగికి ఈ మందు అని తెలిపేదిన్ని. ఇక్కడ మనకు కావాల్సినవి మిగతావన్నీ వేదనలు కాదు, ఊరికే పక్కన నెట్టేతలు పరేట రాసుకుని ఉంటే ఎందుకు పనికి వస్తాయంటే ఒక కాలంలో రాసుకుని ఉండాలి. పేషెంట్కి చిట్ట చివరికి మనం అంటే పేషెంట్కి చిట్ట చివరి కాదు, ట్రీట్మెంట్ చిట్ట చివర వాడికి తలనొప్పి తగ్గిందా అంటే తగ్గింది సార్, కడుపు నొప్పి తగ్గిందా తగ్గింది సార్, కడుపులో మంట తగ్గిందా తగ్గింది సార్, నిద్ర పడుతుందా పడుతుంది సార్. అది అందుకంటే ఇచ్చినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం దానికి పనికొస్తాయి. చిట్ట చివరికి అప్పగింతలుగా ఉంటాయి చూడండి, దానికి పనికొస్తాయి. బట్టలు పెట్టడం ఇట్లాంటి వాటికి అవి సిమ్టమ్స్ ఎన్నడూ కావు కానీ రాసుకోవాలి. లేకపోతే వాడి దగ్గర ట్రీట్మెంట్ మనం ఎందుకు మొదలెట్టామో, మనం ఎందుకు ఇంటికి పంపిస్తున్నామో మనకు గుర్తుండదు. వాడిని అడగాలి నీకు ఎందుకు పంపించాను అని. వాడు ఏంటి చెట్టు అనుకుంటాడు. అందుకు తప్ప మీకు ట్రీట్మెంట్కి పనికిరావు ఎన్నడూ పనికిరావు అవి చూసి మందేశారంటే పేషెంట్ని పాతేశారనమాట. ఇందులో తలనొప్పి, జ్వరం, కడుపులో మంట, ఇవన్నీ దీని కింద ఏడిచినట్టుంటాయి, సిమ్టమ్స్ కావు. ఈ రాత్రులు మందేసేయంటే గోళీ కొట్టాడు అనమాట పేషెంట్కి, అంటే తుపాకీ స్పెషల్ కొట్టినట్టు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరికి తలనొప్పి వచ్చింది. ఒకటికి 6 బయటకు వస్తే సాయంత్రం ప్రాణానికి హైగా ఉంది తలనొప్పి. రెండో వాడికి చల్లటి గాలి వేస్తే వెన్నంబడి చలిచలిగా ఎట్లా ఉంది ఎంత పడి లోపలికి వెళ్ళి సెలవు కప్పుని అలా కూర్చుంటే తలనొప్పి. అంటే వాడో పార్టీ వీడో పార్టీ. ఇప్పుడు తలనొప్పి అనేది కొట్టేసి చల్లగాలిలో గెడితే తగ్గిందా, పొయ్యి దగ్గరికి వస్తే తగ్గిందా అన్నది ఏవి డిస్టింగ్విషింగ్ సింటమ్స్. అలాగే ఒక్కోడికి తలనొప్పి వచ్చిన పక్క దులిపేస్తాను, లేస్తాను, వదిలే సాయంత్రం పక్క వాసన ఇదేమిటి అదిలే నేను తలనొప్పి వేసుకుంటే ఇంకా పక్క ఇవి మీరు పట్టుకోవాలి. ఇంకోటి ఏం చేస్తున్నాడు, రెండో వాడు పక్కనే పక్క బెడ్, వాడు తలనొప్పి అంటే పడుకుని లేచి కూర్చుంటున్నాడు, కూర్చుని పడుకుంటున్నాడు, ఈ కుర్చీలో కూర్చుంటున్నాడు, అక్కడి కిటికీలో కూర్చుంటున్నాడు, అక్కడి బోన్లో పుల్లెల్లో తిరుగుతున్నాడు. ఇంట్లో ఏమిటంటే తలనొప్పి. ఆ మొదటివాడు ఏమిట్రా నీకు తప్పు అంటే పలకడ, ఒరే తలనొప్పి. ఏమిటి తలనొప్ప అడి తిరుగుకుంటాడు. మళ్ళీ రెండో మాట అడిగాడు. అడిగితే కోపం, కదిలిస్తే కోపం, పిలిస్తే కోపం, కదలమంటే కోపం. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ లేజీ. రెండో వాడు రెస్ట్లెస్. వాడి డ్రగ్ వేరు, ఈ డ్రగ్ వేరు. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ లేజీకి మీరు మంది వేయాలి, కానీ ప్రయోజనం అంటే దానికి, అంతేగాని తలనొప్పికి ప్రయోజనం వేయకూడదు. వీడి రెండో వాడికి రెస్ట్లెస్నెస్ కి మీరు మందు వేయాలంటే ఆర్సి కాల్పం వేస్తే వీడికి తగ్గుతుంది, వాడికి అది తగ్గుతుంది. రెండు తలనొప్పినే అంటారు, చూసారా. మూడవ వాడికి తలనొప్పి
ఇంకోటి అడే చేశారు. ఆ గడియారం తీసేవాడిని, ఎందుకంటే తలకాయ ఇట్ట వంగితే దాన్ని వాయించేస్తాం. అంటే ఈ డాన్సర్స్ కుండలో నీళ్లు పోసి నెత్తిన పెట్టుకుంటారే, అలా ఉంటుంది బుర్రకాయ పడితే. అంటే బుర్ర ఇలా వంగితే ఊడి కింద పడుతుందేమో భయం అనమాట. దానికి ఇవ్వాలి కానీ మందు తలనొప్పికి కాదు, అంటే లెక్క తీసి వేయాలి వాడు. ఇంకోటికి తలనొప్పి కదిలించడం. తల ఇట్లా కదిలిస్తే తలకాయలో ఉన్నటువంటి లోపల ఉన్న పదార్థాలన్నీ కూడా ఇటుపక్క చక్కని కొట్టుకున్నట్టుంటాయి పైదానికి. అంటే పండినటువంటి ఎలక్కాయ లేక కురడికాయ కదిలిస్తే లోపల ఉన్న కంటెంట్స్ మీరు ఎటు వచ్చితే అటు పక్కన టక్కున అభివృద్ధి తిరుగుతుంటాయి. కాబట్టి బుర్రలో ఉన్నవన్నీ అలా తిరుగుతున్నాయని వాడు ఉద్దేశం. తిరగవుతాడు, తిరిగితే ఉండడు. కానీ ది కంటెంట్స్ ఇన్ ది హెడ్ అపియర్ టు మూవ్ అలాంగ్ విత్ ది మూవ్మెంట్ ఆఫ్ ది హెడ్. వాడికి ఏమి చేయాలి? బెల్లం. ఇది పద్ధతి. కనుక సింటమ్స్, డిస్టింగ్విషింగ్ సింటమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీని కింద ఎన్ని కేటగిరీస్ ఉంటాయో మనం చెప్పుకోవాలి. ఈ డిస్టింగ్విషింగ్ సింటమ్సే మీరు డ్రగ్ సెలెక్ట్ చేయడానికి పనికొచ్చేవి. మిగతా సింటమ్స్ అన్ని తిండిదండగా. ఆఫీసర్ గారు ఎడుతున్నారంటే వారితో కూడా వెళ్ళేటువంటి వాళ్ళు, పరిచారకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అలా మిగతారు. జీపులో వెనక్కి ఎక్కేవాడు, ముందు ఎక్కేవాడు, ఇలాంటివి. ఇది రేపు చూస్తాం. ఒక 5 నిమిషాలు రీసెర్చ్ తీసుకుని అడ్వాన్స్ క్లాస్ స్టార్ట్ చేయాలి. Non-miasmatic medicines, list of medicines that are not at all anti-miasmatic. నేను చెప్పాను. అంటే దీర్ఘ వ్యాధులను స్పృశించునట్టి సామర్థ్యము లేని ఔషధములు. అక్యూట్ డిసీజ్ ఉన్న కండిషన్లో దీనిని మాత్రమే వాడవలను మెడికేట్ తెలుసుకోండి. దీని తర్వాత చెప్పబోయే లిస్టులోను వాడరాదు. అక్యూట్ కండిషన్లో ఉన్నటువంటి విత్ సమ్ ఎక్సెప్షన్. ఈ లిస్టు మీరు తీసుకోండి. ఎకోనైట్, యాక్టియా రెసిమోసా, ఎతూజా, యాగ్నస్, ఎలక్ట్రిస్ స్పారినోజా, ఆలియం సీపా, ఇంకా ఉల్లిపాయ ఔషధంగా చేసింది. హేలో, హేలో అంటే కలబంద అనేది ఔషధంగా చేస్తుంది. యాంటిమోనియం టార్టరికం, ఏపిస్ మెలిటస్, ఎపోసయానం, ఏపిస్, అపోసయానం, ఆర్సెనికం, సారీ నాట్ ఆర్సెనికం, ఆర్సెనికం కదా, ఆరం ట్రిప్లినం, ఏయుఆర్యం కాదు, ఏఆర్యుఎం. ఆరం ట్రిప్లినం అంటే దురదకండ. టైఫాయిడ్లలోను వాటిలోను, కొన్ని భయంకరమైన సెరిబ్రల్ ఫీవర్స్లోను ప్రాణాలను రక్షణ చేస్తుంది. ముక్కులు పీక్కుంటూ ఉంటారు, రక్తం వస్తూ ఉంటుంది, శరీరం పీక్కుంటూ ఉంటారు, నాలిక పీక్కుంటూ ఉంటారు, కండైపోయి నెత్తురైపోతుంది, పీకేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా లోపల భాగాలు చిమలాడుతూ దురదగా తమాషగా ఉంటాయి. అంటే దురద కండ కొరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బ్యాప్టీషియా, బ్యాప్టీషియా, బెలడోనా, బెంజియక్ యాసిడ్, బెంజియక్ యాసిడ్,
పిల్లలు పక్కలో ఒత్తబోస్తూ చాలా దుర్భరము భయంకరము అయినటువంటి వాసన ఉంటుంది. ఇల్లంతా గబ్బు గబ్బు కొట్టేస్తుంది వంటలు పోసేటప్పుడు. ఈ కీనోట్ మీద ఇంకా కొన్ని సింటమ్స్ జాగ్రత్తగా చూస్తున్న మెంటల్ సింటమ్స్లో బెంజియక్ యాసిడ్ వేస్తే ఆ పిల్లలకి పక్కలో ఒత్తుపోయటం మానేయటమే కాక తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత బ్లాడర్లో కానీ కిడ్నీస్లో కానీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఉంటే అది లేకుండా పోతుంది. అలాగే బెర్బెరిస్ వల్గరిస్ ఉపయోగాలు తర్వాత చెప్పుకుందాం. ఇందులో ముఖ్యంగా బ్లాడర్లో కానీ కిడ్నీస్లో కానీ స్టోన్స్ ఉంటే ఈ మందు వాడాలి అని అనుకుంటారు. చాలా పొరపాటు. స్టోన్స్ తయారయ్యేటువంటి వాళ్ళలో చాలా మందికి ఈ మందు కావాల్సి వస్తుంది. అంతవరకే కానీ స్టోన్స్ ఉంటే ఇది వాడాలి అని ఉండదు. బ్రోమియం, బ్రయోనియా, క్యాక్టస్, కెలాడియం, క్యాంఫర్, క్యాలెండులా, క్యానబిస్ ఇండికా, క్యానబిస్ సటీవా, అందులో మొదటిది నాటు గంజాయి, రెండవది సీమ గంజాయి లేక అమెరికన్ గంజాయి. క్యానబిస్ ఇండికా భారతీయ గంజాయి. క్యానబిస్ సటీవా సటీవియన్ ఐలాండ్స్ లో అమెరికాలో తయారయ్యేది రెండవది సీమ గంజాయి. క్యాన్ఫారిస్ ఇది ఒక రకమైన విషక్రిమి. ఒంటి మీద నీటి బొబ్బలు బొక్కుతాయి. నీటి బొబ్బలతో కూడినటువంటి కొన్ని ఘోర వ్యాధులు దీంతో నయమవుతాయి. హారిబుల్ యూరినరీ డిసీజెస్ విత్ అన్బేరబుల్ బర్నింగ్ అండ్ టెరిబుల్ మెంటల్ సింటమ్స్. అంటే వస్త్రములు తొలగించేసి రోడ్డు మీద పరిగెడతారు. తర్వాత దే టాక్ ఆల్ అబ్సీన్ థింగ్స్ అబౌట్ జెనిటల్స్ అండ్ అదర్స్. చాలా నోబుల్ పీపుల్ కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి మెంటల్ కండిషన్స్లో విపరీతమైనటువంటి ఇన్సేనిటీ వాటిల్లో డిస్టర్బ్ అయిపోయి మెంటల్ కండిషన్స్లో విపరీతమైనటువంటి ఇన్సేనిటీ వాటిల్లో ఈ ఔషధం సింటమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి వాడితే తమాషగా మ్యాజిక్ క్యూర్ చేసేస్తుంది. మామూలుగా ఇది కాలినటువంటి బొబ్బలకు వాడుట వరకు మాత్రం లోకంలో ప్రసిద్ధి. క్యాన్సర్, క్యాప్సికం, మిరపకాయ, కాలోఫిల్లం, కెమోమిల్లా, చెలిడోనియం, చైనా, సిక్యూటా విరోజా, సినా, చైనా కాక సినా, కాక్యులస్ ఇండికస్ అనగా కాకి దొండ, చేదు దొండ, కాఫియా క్రూడా అంటారు. కోల్చికం, క్రోటాన్ టిక్, యూపెటోరియం పర్పురం, యుఫ్రేషియా, జెల్ఫీనియం, గ్లోనైన్, హెమోమిలిస్, హెల్లిబోరస్, హైడ్రాస్టిస్, హయోస్యామస్, హైపరికం, ఇగ్నేషియా, ఇపెకా, కాల్మియా, క్రియోసోటం,
క్రియోసోటం, నక్స్వామిక, ఆక్సాలిక్ యాసిడ్, పోడోఫిల్లం, పైరోజన్, రూస్టాక్స్, పల్సటిల్లా మయాజమ్స్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అంచేత ఈ లిస్టులో రాదు. ఇవి మయాజమ్స్ ఉన్న వాళ్ళకి మయాజమ్స్ మీద పనిచేయవు. అది ఇప్పుడు చెబుతున్న లిస్ట్ అంతా దీర్ఘవ్యాధి విపాకములు ఉన్నవారి దేహమునందు పనిచేయవు. అందుకని పల్సటిల్లా ఇందులో కలపకూడదు. రూస్టాక్స్, తర్వాత రూటా, సబీనా, శాంగ్యునేరియా, సెనేషియో, సెనెగా, స్పైజీలియా, పాంజియా, బిల్లా, స్టాఫిసాగ్రియా, ట్రామోనియం, నల్ల ఉమ్మెత్త, టారంటులా, ఒక రకమైన సాలెపురుగు విషం, సింఫైటమ్, కెరిడియాన్, వెరాట్రమ్ వెరిడి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనకి కామన్గా యూజ్ చేసేటువంటి లిస్టు ముందు చెప్పుకున్నాను. ఇందులో ఎక్కువ భాగం పాలీక్రెస్ట్స్ సంబంధించినవి, అనగా కామన్లీ రిక్వైర్డ్ హోమియోపతిక్ రెమెడీస్, వాటిని పాలీక్రెస్ట్స్ అంటారు. ఈ చెప్పిన లిస్టు మొత్తం దే హ్యావ్ నో హోల్డ్ అపాన్ ఎనీ క్రానిక్ మయాజం. ఇది అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ గుర్తుంచుకోవాలి. దీర్ఘవ్యాధి విపాకములు అంటే క్రానిక్ మయాజమ్స్, వాటి మీద ఈ ఔషధములకు ఏ విధమైన ప్రభావము లేదు. కనుక దీర్ఘవ్యాధులు అండర్ కరెంట్గా ఉన్నవారికి, అంటే కంజెనిటల్గా కానీ ఎక్వైర్డ్గా కానీ వ్యాధులు విపాకములు ఉన్నవాళ్ళు, సోరా కానీ, సైకోసిస్ కానీ, సిఫిలిస్ కానీ, వీటిలలో ఏ ఒక్కదాని ప్రభావం చేత వచ్చిన ట్యూబర్క్యులోసిస్ కానీ, ఇది ఉన్నటువంటి వాళ్ళకి ఈ మందులు ఎంత సిమిలారిటీ సరిపోయినా, అంటే సామ్యము సరిపోయినా, సారూప్యము సరిపోయినా తాత్కాలిక ఉపశమనం చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. రెండవ మాట వచ్చిన తర్వాత ఈ మందు వేసినా, గోడవతల బార వేసినా ఒకటే పనిచేయాలి, లేదా 2-3 మాటలు పనిచేయాలి. ఇది క్లియర్గా ఈ లిస్టు వేరే గుర్తుంచుకోవాలి. హ్యానిమన్ మొట్టమొదట మనకి సారూప్య ఔషధ సిద్ధాంతం కనిపెట్టి ప్రపంచంలో ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడు. అలోపతిలో ట్రీట్మెంట్ ఇస్తే ఆ పూటకి తగ్గి మళ్ళీ తర్వాత వస్తున్నాయి వ్యాధులు, లేదా నెక్స్ట్ మంత్ వస్తున్నాయి, లేదా నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి, ఆ పీడ వదిలిపోయింది అనుకున్నాడు. కానీ తాను హోమియోపతిలో ఈ డ్రగ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సగం మంది పర్మనెంట్ క్యూర్ పొంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, మిగతా సగం మందో అంతకంటే ఎక్కువ మందో మళ్ళీ నెక్స్ట్ మంత్లోనో, నెక్స్ట్ ఇయర్లోనో, 2 years తర్వాతనో మళ్ళీ అదే వ్యాధులతో తిరిగి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయినారు. ఈ మాట అవే మందులు వేస్తే పని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళను అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, మళ్ళా ఇంత తపస్సులు చేశాడు ఆయన. అంటే మొదట చేసిన ప్రయత్నం ఎంతో అంత ప్రయత్నం చేశాడు కనుక భరద్వాజుడు చేశాడంటారు ఆయుర్వేదంలో. ఎర్కన్ జీవితమన్ను ఇచ్చన్ భరద్వాజ ఉపాగమతు ఇంద్రముగ్రతపోభుత్వా శరణ్యమమరేశ్వరం. అట్లాగా ఆకాశంలో మేఘాల్లో ఇంద్రుడు చెబుతారు, కథ బాగానే ఉంది. మనుష్యుల్లో ఇంద్రుడు అంటే కార్పొరేషన్కో, మున్సిపాలిటీకో లీడర్ అంటారు. వృక్షముల్లో ఇంద్రుడు ఎవడు అని తపస్సు చేశాక చేసి ఆ వృక్షాన్ని కనుక్కొని దాని ప్రభావం చేత 3 మాటలు తన శరీరానికి ట్రీట్మెంట్ చేసుకుని అప్పటి నుండి 300 సంవత్సరాలు బతికి ఆయుర్వేదాన్ని సాధించి తీసుకొచ్చి ఇచ్చాడు అని మనకి చరకంలో కథ ఉన్నాడు. అలాగా యానిమన్ ఈ మధ్యన మనం కనిపెట్టామని అనుకున్నదంతా 50% సక్సెస్, మిగిలిన వీళ్ళందరి సంగతి ఏమిటి అని అనుకున్నాడు. చూసి అప్పుడు he could come to the conclusion of the chronic diseases in their true sense. అంతవరకు కూడా
క్రానిక్ డిసీజ్ అనే మాటకి అర్థం ఇప్పుడు అలోపతికి ఏమర్థమో అదే, అంటే కొంచెం మామూలు అర్థమే ఉంది, సాదా అర్థం. క్రానిక్ డిసీజ్ అంటే కొన్ని వారములు కానీ నెలలు కానీ వైద్యమునకు లొంగనిది అనేటువంటి అన్సైంటిఫిక్ డెఫినేషన్ తప్ప అంతకంటే డెఫినేషన్ ఏం లేదు. లేదా 5-6 వైద్యుల చేత సామూహికముగా సమాహారముగా కాంప్లికేట్ చేయబడినది. దట్ కెన్ నెవర్ బి ది డెఫినేషన్ ఆఫ్ ఏ క్రానిక్ డిసీజ్. క్రానిక్ డిసీజ్ వేరే ఉన్నాయి. నిన్న మనం చెప్పుకున్నటువంటి 3ను, వాటి గురించి ఈరోజు మీకు తెలుసు, మళ్ళీ మధ్య మధ్యన వస్తూ ఉంటుంది, చెప్తాను. అవి మనం ఒక మాట ఎక్వైర్ చేసుకుంటే జీవితంలో హోమియోపతి సిద్ధాంతంలో ఉన్నటువంటి హ్యానిమన్ హృదయము తెలిస్తే కానీ వాటిని నివారణ చేయడానికి సాధ్యపడదు. ఉపశమనం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మందులు పుచ్చుకుంటూ ఉంటాం, తగ్గినట్లు ఉంటాయి, తగ్గినట్లు ఉంటాయి. ఇట్లా ఉండి రాను కాన్స్టిట్యూషన్ 40-45 ఇయర్స్ వచ్చేటప్పటికి డిఫంక్ట్ అవుతుంది. 40-50 మధ్యన ఇన్క్యూరబుల్ డిసీజ్ అని మనం పిలిచేటువంటి పేరు కలిగిన ఏదో ఒక వ్యాధితో చనిపోవడం సంభవిస్తూ ఉంటుంది. ఈ క్రానిక్ డిసీజెస్ లోపల ఉంటాయి. అలాంటి క్రానిక్ డిసీజెస్ ఈ డ్రగ్స్ చేత పట్టుబడలేదు. అప్పుడు మళ్ళీ వీటికి కావలసినటువంటి అవసరములు చూశాడు. అంటే మళ్ళీ కొన్ని మందులతో తన శరీరం మీద, తన శిష్యుల శరీరాల మీద, ఆరోగ్యకరమైన శరీరాల మీద మళ్ళా ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఈ మాట చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఏం జరిగింది? ఆ ఔషధముల వల్ల తమ శరీరముల మీద వచ్చిన వ్యాధులు ఇంకా తగ్గలేదు. అంటే లైఫ్ లాంగ్గా పర్మనెంట్ పేషెంట్స్ అయిపోయినారు తాను తన శిష్యులు. ఈ మాట అనగా సంతోషించింది ఆయన ఏమిటంటే, ఇన్క్యూరబుల్ పర్మనెంట్ పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళకి మందులు దొరికినాయని గ్రహించాడు. ఆరోగ్యవంతులకి ఏ ఔషధాన్ని వేస్తే లైఫ్ లాంగ్గా ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చి సెటిల్ అయిపోతుందో, ఇంకా అది క్యూర్ కాదో, అట్లాంటి ఔషధములకు ఏం శక్తి ఉంటుంది? లైఫ్ లాంగ్గా క్యూర్ కాకుండా ఇన్క్యూరబుల్గా ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ నయం చేసే శక్తి ఉంటుంది. వాటన్నిటిని వేరే లిస్ట్ ఇచ్చారు. క్యూర్ కాకుండా ఇన్క్యూరబుల్గా ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ నయం చేసే శక్తి ఉంటుంది. వాటన్నిటిని వేరే లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టు యాంటీ మయాస్మిక్ మెడిసిన్స్ అంటారు, రాసుకోండి. ఎగారికస్, కుక్క గొడుగు, అతి భయంకరమైనటువంటి ఘోర వ్యాధుల్ని నయం చేస్తుంది దీని సింటమ్స్ కనుక ఉంటే. మూర్ఛ వ్యాధి ప్రపంచంలో ఏం చేయడానికి చేతులు ఎత్తి దండం పెట్టడం కానీ అలోపతిలో చేసేది ఎపిలెప్సీ అనేటువంటి వ్యాధి. ఆ వ్యాధి పూర్తి చేసుకోవడం కోసమే మొట్టమొదటి హోమియోపతి నేను ప్రారంభం చేసింది. ఈవీఎం ఆచార్య డాక్టర్ పుట్టినప్పుడు మూర్ఛ వ్యాధితో పుట్టాడు. 7 సంవత్సరాల వరకు విపరీతమైన దుర్భరమైన మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఉంది. మరి అతనికి మూర్ఛ వ్యాధిని నయం చేసుకుంటంతోనే హోమియోపతి ప్రారంభం నేను చేశాను. నాకు ప్రారంభం అదే. అలాంటి మూర్ఛ వ్యాధులు కానీ, ఒక్కొక్కప్పుడు టిటనస్, ధనుర్వాతము, గుర్రం వాతం మొదలైనటువంటివి కానీ, ఇన్సానిటీ, పిచ్చి, ఉన్మాదము మొదలైనవి, క్లెప్టోమేనియా, డబ్బులు ఎత్తుకుని పారిపోవడం, ఇంట్లోంచి లేచిపోవడం మొదలైనటువంటి పిల్లలు, అంటే ప్రాబ్లం చిల్డ్రన్, ఇలాంటి భయంకరమైన స్థితులకి ఈ ఔషధం చాలా ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. డాక్టర్ ప్రూవ్ చేసుకుంటానికి పుచ్చుకున్నవాడు చాలా ఆశ్చర్యపడిపోయినట్టు. దానికి హిస్టరీ చదివితే మీకు తెలుస్తుంది. రోజు డోసు వేసుకుంటున్నాడు, ప్రూవింగ్ వేసుకుంటూ ఒక 15 రోజులు అయిన తర్వాత 11వ రోజున గడ్డం చేసుకుంటానికి అద్దం ముందు పెట్టుకుని సబ్బు అది పూసుకుంటూ ఆ అద్దం ముందు చూస్తూ ఇలా అంటున్నట్ట. ఒక 5 నిమిషాలు అయ్యాక ఏమిటి అనుమానం వచ్చి రక్షిస్తుంటారు. సరిగ్గా చాలా ఆశ్చర్యం. మీతో ఎవరన్నా మాట్లాడుతూ ఉంది మధ్య మధ్యలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా 4-5 సిమ్టమ్స్ అట్లాంటివి మీరు తీసుకుని వాళ్ళకి ఏ వ్యాధి పేరుతో మనం పిలిచే వ్యాధులు ఉండటంతో సంబంధం లేదు. వాళ్ళకి ఎగారికస్ డోసు వేయండి, వాళ్ళకు ఉన్న సమస్త వ్యాధులు కూడా ఒక సంవత్సరంలో మూలం వెళ్ళిపోయి కంప్లీట్గా ఆరోగ్యం. ఆ ప్రూవ్ చేసినటువంటి వాడు చాలా ఆశ్చర్యపడిపోయాడు. వాడు డాక్టరు పెద్దవాడు, వాడు గడ్డం చేసుకుందామని కూర్చుని అద్దంలో చూసి ఎక్కిరించడం మొదలు పెట్టారు. 2 నిమిషాలు అయ్యాక కానీ వాడికి బోధపడలేదు. మనం ఇలా చేస్తున్నాం. ఎగారికస్, ఎల్యూమినా, అమోనియం కార్బ్, అలాగే అమోనియం మ్యూర్, మ్యూరియాటికం, ఇది క్లోరైడ్ ఆఫ్ అమోనియం.
ఎనకార్డియం ఓరియంటేల్. ఎనకార్డియం ఓరియంటేల్ అనగా గుడ్డలకి పేర్లు వేసే నల్లజీడి గింజ. నల్లజీడి గింజలు. యాంటిమోనియం క్రూడం, ఉల్లిపాషాణం అంటారు. యాంటిమోని, బిస్మత్, ఆర్సెనిక్ అంటే ఉల్లిపాషాణము, శంఖపాషాణము, నాగపాషాణము అని నాటు వైద్యంలో పాషాణం పెట్టారంటారు. ఇవే నోరు గీరు తాట ఊడిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. 2 మందులు ఉన్నాయి, యాంటిమోనియం టార్టరికం ఒకటి, యాంటిమోనియం క్రూడం ఒకటి. యాంటిమోనియం టార్టరికం ఇందాక లిస్టులోకి వచ్చింది, యాంటిమోనియం క్రూడం ఈ లిస్టులోకి వచ్చింది, మర్చిపోకూడదు. అలాగే ఆరం మెటాలికం, ఏయుఆర్యం అనగా గోల్డ్. బెరైటా కార్బ్, బెరైటా కార్బ్ అనగా కార్బోనేట్ ఆఫ్ బేరియం. పైన చెప్పిన వాటిలో మర్చిపోయినది ఆర్నికా ఒకటి, ఆర్నికా మాంటే. అలాగే ఆర్జెంటినం, దాని మందులన్నీ ఆర్జెంటినం నైట్రికము, ఆర్జెంటినం మెటాలికం అన్నీ. ఆర్జెంట్ నైట్రికం ఆల్సో ఆర్జెంటినం మెటాలికం దీంట్లోది, ఇదే లిస్టులో. అది వేరు, అది వేరు. అట్లా కలవదు, కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయి. బోరాక్స్, బోరాక్స్, బోరాక్స్ బ్యూఫోరెనా, చిరుకప్పలోంచి తీసిన విషం. బ్యూఫో చిరుకప్ప. బ్యాసిలినం అంటే ట్యూబర్క్యులినంలో ఒక రకం బ్యాసిలినం. క్యాల్కేరియా అంటే క్యాల్కేరియా కార్బో, క్యాల్కేరియా ఫ్లోరో, క్యాల్కేరియా సర్, ఇవన్నీ క్యాల్కేరియా, ఆల్ కాల్షియం సాల్ట్, ఇవన్నీ దీనికి దిగి వస్తాయి. ఆల్ క్యాల్కేరియాస్. మెటీరియల్ మెడికల్లో క్యాల్కేరియా అని కనిపించేవన్నీ కూడా దీనికి ఎందుకండి. అలాగే కార్బో యానిమల్స్ అంటే యానిమల్ చార్కోల్. అలాగే కార్బో వెజిటబుల్స్, వెజిటబుల్ చార్కోల్. కాస్టికం, కోలోసింత్, కోలోసింత్. కోనియం, కోనియం మ్యాక్యులేటం. క్యూప్రమ్ మెటాలికం, క్యూప్రమ్ సాల్ట్స్ అన్నీ కూడా. కార్బోనియం సల్ఫ్, కార్బోనియం సల్ఫ్. కాడ్మియం, కాడ్మియం సల్ఫ్. క్లెమాటిస్, డిజిటాలిస్, డిజిటాలిస్. దల్కమరా, యూఫోర్బియం, యూఫోర్బియం. గ్రాఫైటిస్, గుయాకం, గుయాకం. హెపార్సల్, అయోడియం. క్యాలికార్బ్ పక్కన ఎక్సెట్రా అని పెట్టుకోండి. అంటే క్యాలికార్బ్ మొదలైన క్యాలీ సాల్ట్స్, పొటాషియం సాల్ట్స్ అన్ని. క్యాలిఫాస్, క్యాలిమూరు, క్యాలిసల్ఫ్ అన్ని కూడా. ఆల్ పొటాషియం సాల్ట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ యాంటీమయాజమిక్ రెమెడీ, వెరీ డీప్. లైకోపోడియం, మెగ్నీషియా కార్బ్, మెగ్నీషియా కార్బ్. ఇందాక ఎల్లో ఇది కూడా రాసుకోవాలి. లెకసిస్, లెకసిస్ ఒక రకమైన పాము గరడం. నల్లత్రాసు గరడం. ప్రోటాలస్, రక్తపింజరి గరడం. బొంగేరస్, కట్లపాము గరడం. అన్ని పాములు. బొంగేరస్, BUNGARUS,
ల్యాక్ క్యానినం, ల్యాక్ అంటే మిల్క్, క్యానా అంటే డాక్టర్, కుక్క పాలు. ల్యాక్ ఫెలీనియం, ఫెలీనియం అంటే పిల్లి పాలు. ల్యాక్ వ్యాక్సినం డిఫ్లోరేటా, ల్యాక్ వ్యాక్సినం డిఫ్లోరేటా. మసూచి సోకిన ఆవు పాలు. ఈ చెప్పబడినటువంటి అడ్వాన్స్డ్ క్లాస్లో చెప్పుకుంటున్నటువంటి ఈ స్టడీలో ఉన్నది నోట్స్ రెగ్యులర్గా డిక్టేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒకరు పెద్దవారు సజెస్ట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్గా చేసుకుంటున్నాను కనుక నోట్స్ డిక్టేట్ చేసే బదులు నేను ప్రిపేర్ చేసి మీకు అందజేస్తాను. సెకండ్ వీక్ థర్డ్ వీక్ని ఈ చెప్పిన సిస్టమేటిక్గా. తర్వాత ఆర్గనాన్ నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ తీసి మనం ఇందులో కూడా డిస్కస్ చేసుకుంటాం. అవి కూడా రిటర్న్గా ఫారంలో అందజేస్తే అందరికీ బాగుంటుంది, నేను కూడా సహాయం చేస్తానని చెప్పి ఒకరు పెద్దలు కోఆపరేట్ చేసి అయాచితంగా ముందుకు వచ్చారు. తప్పకుండా చేద్దాం, కానీ మనం చేసినటువంటి పని రిపిటేషన్ కింద చేయవద్దు, ఇంకేదన్నా చేద్దాం. ఎందుకంటే ఆర్గనాను విత్ క్లియర్ లూసిడ్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ అందుబాటులో లేకపోవచ్చు అనేటువంటి అనుమానం వస్తలేదు. ఈ క్లాస్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఫాలో కాపీ మేము నెక్స్ట్ వీక్లో ఇస్తాం. అంటే ఈ కాక మనం చేయవలసినటువంటి దీంతో సప్లిమెంటేషన్ చేయవలసిన భాగం ఉంది. అందులో మనం కూర్చుని ప్రతి వీక్ను కూడా సప్లై చేస్తూ ఉంటాం. ఇప్పుడు నిన్న చెప్పుకున్న దాంట్లో క్రానిక్ డిసీజ్లో ఎప్పుడైనా సరే ఒక డోస్ వేశాక ఆ ఔషధం కనుక ఆ రోగికి సంబంధించినది కనుక అయినట్లయితే తప్పనిసరిగా ఏదో ఒక మార్పు ఉంటుంది, కానీ మార్పు లేకుండా ఉండదు అని చెప్పుకున్నాం. అంటే సింటమ్స్ అగ్రవేట్ అవ్వటం కానీ కొన్ని సింటమ్స్ ఎమిలిరేట్ అవ్వటం కానీ అవుతాయని చెప్పుకున్నాం. అనగా అతనిలో ఉన్నటువంటి వేదనలు కొన్ని ఉపశమించట కానీ కొన్ని ఉద్రేకించట కానీ జరుగుతాయి. ఉపశమించడం జరగటం మనం కోరాలి, కానీ ఉద్రేకించడం ఎందుకు జరుగుతాయి అని అనుమానం. ఎప్పుడు హోమియోపతిలో క్యూర్ అనేది లోపల ఉన్నటువంటి లక్షణములను వ్యాధి చిహ్నములను బహిష్కరించుట చేయుట, అనగా టు ఎక్స్టర్నలైజ్ ది డిసీజ్, ఒంట్లోంచి బయటికి వెళ్ళగొడతాం. ఆ విధానం ఒక మందు వేసినట్లయితే లోపల పోస్ట్పోన్మెంట్ వైరాలలో పడి ఉన్నటువంటి ఏవి కూడా అట్లా ఉండబడవు. సర్ప్రైజ్ రేట్ జరిగినటువంటి వాటి ఇంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ ఎలా అయితే బయటపడతాయో అసౌకర్యమైనప్పటికీ కూడాను అవన్నీ ఇందులో బయటకు వెళ్ళిపోతాయి. అయితే పేషెంట్కి డెట్రిమెంటల్గా మాత్రం ఏ అగ్రవేషన్స్ రావు మనం వేసినటువంటి డ్రగ్ కరెక్ట్ అయితే. అంటే ఒకవేళ మనం ఇచ్చినటువంటి దానివల్ల వాడికి కొన్ని లక్షణములు ఎక్కువ అవుతాయన్నానే అవి వాడికి ప్రాణ ప్రమాదకరం అయితే అనేటువంటి సందేహం సామాన్యంగా అక్కర్లేదు. ఎక్కడ కావాలో కూడా తర్వాత చెబుతారు, ఆ జాగ్రత్త పడవలసింది. మనం ఈ తర్వాత ప్రిన్సిపుల్లోకి వెళ్లే ముందు ఇంకొకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వ్యాధులు క్యూరబుల్, ఇన్క్యూరబుల్ అని రెండు స్టేజెస్ ఉంటాయి. అంటే నివారణకు లొంగునట్టి స్థితిలో ఉన్నది, నివారణ స్థితి దాటినవి అంటే లొంగనివి, రెండు రకాలు. అంటే టైం అలౌ చేస్తే తప్పనిసరిగా ఇన్క్యూరబుల్ అయిపోతాయి. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు రాంగ్ ట్రీట్మెంట్లో ఉన్నా లేదా పోస్ట్పోన్మెంట్ మెథడ్ పెట్టుకున్నా మలేరియా వచ్చినప్పుడల్లా క్వనైన్ కొడుతున్నాం అనుకోండి, మలేరియా రాదు కానీ వాడికి డిసీజ్ ఇన్క్యూరబుల్ అయిపోయి డాక్టర్కి లొంగనటువంటి ఒక పేరు పెట్టబడిన ఏదో ఒక వ్యాధితో అతడు చనిపోవడం. ఏం జరిగింది? మనం చేసినటువంటి ఎక్స్టర్నలైజేషన్కి ఆపోజిట్ ప్రాసెస్ చేశాం. వాడి మలేరియా వచ్చినప్పుడు మలేరియాతో క్యూర్ చేసే బదులు మలేరియాని క్యూర్ చేసే బదులు క్వినైన్తో తొట్టి పట్టి తిని పట్టేటప్పటికీ వాడి ఒంట్లో ఉన్నటువంటి వ్యాధిగానే ఉన్నది,
ప్రతి తడవ వచ్చిన మలేరియాలో వచ్చినటువంటి పారాసైట్స్ను మాత్రం మనం ధ్వంసం చేసి అంతే జరిగింది. ఇప్పుడు ది థియరీ ఆఫ్ కంటేజియన్లో నిజమైన థియరీ ఏదో అబద్ధమైన థియరీ ఏదో ఒక 2 ముక్కల్లో మనం తెలుసుకోవాలి. మలేరియా ఎలా వస్తుందని చెప్పారు? దోమ. అందులో కూడా అన్ని రకములైనటువంటి దోమలు మలేరియాను ప్రచారం చేయవు. ఎనాఫిలస్ అని చెప్పబడేటువంటి ఒకనొక దోమ, అందులో కూడా ఆ దోమ మహిళ అంటే మగదోమ ద్వారా మలేరియా వ్యాప్తి కాదు. స్త్రీ దోమకు మొట్టమొదటిగా మలేరియా అటాక్ అవుతుంది. అటాక్ అయిన తర్వాత దాని థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ దోమ వీడిని కుడితే ఆ దోమ కొట్టడం ద్వారా వీడి ఒంట్లోకి ఆ మలేరియా వ్యాధి సంక్రమిస్తుంది. వచ్చి రక్తంలో ఆ సూక్ష్మజీవులు ఇలాగ వ్యాపించి జ్వరం వస్తుంది. బాగుంది. మలేరియా వ్యాధితో చనిపోయిన దోమ ఆ దోమను చూసుకోకుండా మంచినీళ్లలో తాగితే ఏమీ రాదు. మలేరియా వచ్చిన దోమ కుడితేనే వస్తుంది, ఇంకొక మార్గం లేదు. దీనివల్ల ఏం తెలుస్తుంది? నేచరు వ్యాధులు రావడానికి ఉన్నటువంటి ఆ దోమను చూసుకోకుండా మంచినీళ్లలో తాగితే ఏమీ రాదు. మలేరియా వచ్చిన దోమ కుడితేనే వస్తుంది, ఇంకొక మార్గం లేదు. దీనివల్ల ఏం తెలుస్తుంది? నేచరు వ్యాధులు రావడానికి ఉన్నటువంటి కారణాలన్నింటినీ కూడాను ద్వారబంధాలతో కట్టేసి చాలా తక్కువ ఛాన్స్ వదిలింది కంటేజియన్స్. అంటే ముందు అది దోమను కుట్టాలి, దోమ మనిషిని కుట్టాలి, అప్పుడు కానీ మనిషిని మలేరియా రాదు. అంటే నేచర్ రెస్ట్రిక్ట్స్ ది మెథడ్స్ ఆఫ్ కంటేజియన్ క్లియర్గా తెలుస్తుంది. లేకపోతే గాలిలోనే మలేరియా వచ్చిన వాడి మీద నుంచి గాలి మనం ఇంటికి వస్తే గాలి మలేరియా రావాలి అని ఉందనుకోండి, ఎవరు పట్టుకుంటాం అసలు? అంటే వీలైనంత వరకు రెస్ట్రిక్ట్ చేసి పారేస్తాం ప్రపంచాన్ని. ఇంకొక సందేహం, ఈ మలేరియా దోమ వెంకయ్యను కుట్టాను, సుబ్బయ్యను కుట్టాను. వెంకయ్యకు మలేరియా అటాక్ అయ్యాను, సుబ్బయ్యకి అటాక్ కాలేదు. ఇది ఉందా లేదా? అయితే మనం చెప్పిన కంటేజియన్ థియరీ కరెక్ట్ అయితే వెంకయ్య సుబ్బయ్య ఇద్దరి ఎందుకు కూడా సామ్యవాద సిద్ధాంతమే ఉండాల్సింది మలేరియా. ఎందుకు ఈ పార్షియాలిటీ అని అడిగితే వీడికి రెసిస్టెన్స్ ఉంది, వాడికి ఉంది లేదంటున్నారు. రెసిస్టెన్స్ అనే మాటకి ఇగ్నోరెన్స్ అని అర్థం. అంటే మనకు తెలియదు వాడికి ఎందుకు వచ్చిందో వీడికి ఎందుకు రాదు అని, అంతకంటే తెలిసింది ఏం లేదు. దిస్ ఈజ్ ది స్టేట్ అది మోడర్న్ నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ కంటేజియన్. కానీ అసలు థియరీ ఏమిటంటే ఆ దోమ కుడితే మలేరియా రావడానికి కావలసినటువంటి శరీరతత్వం వీడికి ఉన్నది, వాడికి లేదు. అలాగే మనం పీల్చిన గాలిలో క్షయ క్రిములు ఉన్నవి అబద్ధం. కానీ కొందరు పీలిస్తే వాళ్ళకి ఆ క్రిముల వల్ల క్షయవ్యాధి వస్తూ ఉన్నది అంటున్నారు. కొందరు పీలిస్తే ఏమీ రావట్లేదు. లేకపోతే మనందరం కూడా ఎవరం పీల్చట్లేదు, తెల్లవారులేస్తే అందరం క్షయరోగులం అయిపోయి ఆ శానిటోరియంలో పడి ఉంటే మనకు తగ్గే బదులు ఒకటికి అంటుకుని ఇంకా దినదిన అభివృద్ధి అయి ఉండాల్సింది. కనుక ది థియరీ ఆఫ్ కంటేజియన్ తప్పు కాదు, కానీ యాజ్ ఇట్ స్టాండ్స్ నౌ ఇట్ ఈస్ థరోలీ అన్సైంటిఫిక్ అండ్ రాంగ్. థియరీ ఆఫ్ కంటేజియన్ తప్పు కాదు, కంటేజియన్ అనేది కరెక్ట్. కానీ కంటేజియన్ ఎలా వస్తుందని ఇప్పుడు మనం ఎదుగున్నటువంటి థియరీ ఉందో అది చాలా అయోమయ పరిస్థితి. కంగారు పడకండి, ట్రూత్ అంటే. ఇప్పుడు క్రానిక్ డిజీజ్ బేస్ అని మొన్న మనం చెప్పుకున్నందు అది ఎవరికైతే ఉన్నదో వాళ్ళని మలేరియా దోమ కుడితే మలేరియా వస్తుంది, ఫైలేరియా దోమ కుడితే ఫైలేరియా వస్తుంది, ఊళ్ళోకి స్మాల్ పాక్స్ వస్తే స్మాల్ పాక్స్ వస్తుంది, హూపింగ్ కాఫ్ వస్తే వాళ్ళ కుర్రాడికి ఊళ్ళో వీళ్ళ కుర్రాడికి తప్పకుండా వస్తుంది, ఫ్లూ వస్తే వీళ్ళింటూ ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది నుంచి వీటి ఫ్లూ ఓవర్ దెమ్ తప్పకుండా వస్తుంది. అంటే అన్ని వాళ్ళ మీదుగానే వెళ్ళాయి. అందుకని కొందరి ఇళ్లలో
తరచుగా అనారోగ్యములు వస్తూ పోతుండుట కుటుంబాల్లో. కొన్ని కుటుంబాల్లో శుభ్రంగా పొద్దున పెరుగుదనం కొట్టేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ మధ్యాహ్నం అక్కడ ఏవో మరమరాలని కొనుక్కొని తినేస్తాడు, నానా అడ్డమైన గడ్డి శనగపప్పు బఠానీలు కొనుక్కొని తినేస్తాడు, అది అరిగిపోతా ఇంటికి వచ్చి మళ్ళీ పోయి చేస్తాడు, అది అరిగిపోతాడు, రాత్రికి వచ్చి మళ్ళీ ఆవకాయ పెరుగు అది అరిగిపోతుంది. ఉన్నారా లేదా? కనుక ఇది ఉన్న ఫ్యామిలీస్ క్రానిక్ డిజీజ్ ఆఫ్ ససెప్టబిలిటీ ఉన్న ఫ్యామిలీస్, లేని ఫ్యామిలీస్ అని ఉంటాయి. ఆ ససెప్టబిలిటీ ఎవరి ఎందైతే ఉన్నదో వాళ్ళందరికీ మనం చెప్పినటువంటి ఈ కంటేజియన్ థియరీ కరెక్ట్. మిగతా వాళ్ళ ఎందు ఈ కంటేజియన్ థియరీ అవసరం. కనుక మనకి కావాల్సిన సైన్స్ ఏంటి? ఈ ససెప్టబిలిటీ అనేటువంటి వ్యాధి ఎవరి ఎందు ఉన్నది, ఎవరి ఎందు లేదు తెలుసుకుని దాన్ని ఉన్నటువంటి వాళ్ళ ఎందు నివారణ చేసుకుంటామనే తెలుసు. ఈ రెండు అల్టిమేట్ సొల్యూషన్. వీటిలోనే సీక్రెట్ అంతా ఉన్నది. కావాల్సింది ఇది ఒక్కటే. మిగిలిన వైద్య శాస్త్రం అంతా కేవలం డబ్బులు సంపాదించడానికి, గందరగోళానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు, డబ్బా కొట్టడానికి ఏంటంటే. సైలెంట్ గా వర్క్ చేయాల్సినటువంటి రెండు క్లూస్ ఉన్నాయి. ఒకటి, వాట్ ఈజ్ ది బేస్ట్ డిసీజ్ ఆఫ్ సమ్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ సీన్ యాజ్ అన్ఫార్చునేట్ ఫ్యామిలీస్ హ్యావింగ్ డిసీజ్ ఆఫ్ అండ్ ఆన్. యాక్చువల్లీ ఎంత తిన్నా బలం రాదేమి వీళ్ళ పిల్లలకి. ఎలాంటి విటమిన్లు ఇప్పించినా అలాగే ఉంటున్నారు. ఎంత హైజీనిక్గా ఉంటున్నా దగ్గు జలుబు మొదలైనటువంటి వచ్చి తర్వాత టెస్ట్ చేస్తే 7వ సంవత్సరంలోనూ 8వ సంవత్సరంలోనూ ప్రైమరీ కాంప్లెక్స్ అని ఆ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల్ని అంటున్నారే. అట్లాంటివి ఏమీ లేకపోయినా శుభ్రంగా తిరుగుతూ పిడుగులలో ఉండి వాళ్ళు లెంపకాయ కొడితే ఎదుటోడి టబాకాయ కొట్టినట్టు ఉంటుంది. అంత బలంగా బతుకుతున్నారు కొన్ని ఫ్యామిలీస్లో పిల్లలు. ఏమి ఇది కావాలి. దీని మీద మ్యాథ్సరీ మనకు వస్తే వైద్య శాస్త్రం యొక్క నిజమైన ప్రయోజనం మనకు ఉన్నట్లు. లేకపోతే జలుబుకు మందు పెడితే 2 రూపాయలు, దగ్గుకు మందు పెడితే 3 రూపాయలు, ఈ లెక్క వివరించింది ఎందుకంటే టీబీ మొదలైనటువంటి వాటికి పెడితే 2,000 రూపాయలు, క్యాన్సర్కి 10,000 రూపాయలు, తర్వాత పేషెంట్ వెళ్ళిపోతాడు. ఇది సరైన ఈ లోపల జరిగేది క్రతుకాండ అపరకర్మ అనేటువంటిది. అంటే రేడియము వాడి బయాప్సీ చేయటం, అంటే ముందు కొంచెం మొక్క యువతలు రావటం, మనిషి మొత్తాన్ని దాని ముందు అలవాటు చేయటం, బయాప్సీ చేయటం, టెస్ట్ చేయడం, అందులో మ్యాలిగ్నెన్సీ ఉందని ఒక డాక్టరు, లేదని ఒక డాక్టరు, సంవాదం, అత్యగౌతమ సంవాదం అంటారు. అలా కొంతసేపు సంవాదం. దీంతో కొన్ని నెలలు వెళ్ళిపోతాయి. పాపం ఈ పేషెంట్ ఈ పోయింటాం. తర్వాత షెడ్యూల్ ఎందుకంటే పెద్ద డాక్టరు రాయవెల్లూరులోనూ మెడ్రాస్లోనూ ఎక్కడో ఉంది అని చెబుతారు. అంటే డైరెక్ట్ మ్యానేజ్మెంట్ అంటే డిసైడ్ అప్పుడు పేషెంట్కి ఏంటో నిర్ణయించారండి. క్యాన్సర్ అన్నారు. ఉపయోగమా? తర్వాత ఏం చేయాలి అంటే రేడియం తీసుకెళ్ళండి, ఎక్స్పోజర్ లేదా కోబాల్ట్ బాంబ్ తీసుకెళ్ళండి చేశారు. ఇవన్నీ చేశారు. పేషెంట్ వెళ్ళిపోయినారు. అందుకని ఇవన్నీ ఎలాంటివి ఎటాగూ పోతాడని తెలిసిన తర్వాత పురోహితుడు చేసేటువంటి సంపాదనలు లాంటివి. ఒక కుండ, 2 వెదురు కర్రలు, పంచల సాపు మొదలు దగ్గరికి 13వ రోజు వరకు అయ్యే ఖర్చు అంతా ఉంటుంది. అది ఎలాంటిదో ఈ మనం చేస్తున్నటువంటి క్యాన్సర్కి చేసే క్లినికల్ టెస్ట్ అని కూడా తెలిసే చేసేటువంటి అపరకర్మ అంటారు. ఇట్ ఈస్ ఓన్లీ నియర్ ప్రీస్ట్ క్రాఫ్ట్ టు మేక్ ఏ లివింగ్ అండ్ ఏ ప్రొఫెషన్ అండ్ నథింగ్ ఎల్స్. కోపర్ కంటే కోపర్ లేదు, సమాధానం లేదు. ఏ డాక్టర్ లేదు. కనుక ఆ స్థితి రాకుండా తగ్గితే, క్యాన్సర్ స్టేట్ రాకుండా దీన్ని కంట్రోల్ చేస్తే అని అడిగితే ఆ అపరకర్మ గురించి ఏమంటున్నాడు తెలుసుకున్నా? ఆ లెఫ్టిస్ట్ ఒకవేళ ఇలా తగ్గిందని పోతున్నాం అనుకో, అది క్యాన్సర్ అయి ఉంటే అన్న కేసు తగ్గిందని మాకు లెక్కెట్ట అన్నాడు. అంటే క్యాన్సర్ అయి ఉండవలసింది కాకుండా ప్రివెంట్ అయ్యింది అంటే మాకు మీ టెస్ట్ కాదురా పోయి వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం వైద్యం కానీ మీ బోర్డు ఎవరైనా కన్విన్స్ చేయడానికి కాదు అని చెప్పలేదు. కోపడకండి చూడండి, ఒక మాట మళ్ళీ ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఎఫ్ఆర్సీఎస్ ఎల్ఆర్సీపీ ఇక్కడ పిచ్చిమూడ కొడుకుల్ని కన్విన్స్ చేయడం కోసం కాదు,
10 మందికి క్యాన్సర్ రాలేదనేటువంటిది అది మనం ముఖ్యం కాదు. వీళ్ళు ముఖ్యం కానీ వాళ్ళు ముఖ్యం కాదు. వాడు బూటు కొనుక్కుంటే 500 రూపాయలట, వాచి కొనుక్కుంటే 4000 రూపాయలట, వాళ్ళు కాదు మనకు ముఖ్యం. మందు కొనుక్కుంటానికి, మందు ఊరికే ఇస్తామంటే తీసుకుంటానికి బస్ ఛార్జీలు లేవుగా అన్నది వాళ్ళు ముఖ్యం. అంచేత మీకు క్యాన్సర్ రాబోయేటువంటి కేసు రాకుండా ప్రివెంట్ అయింది అనేటువంటిది సైంటిఫిక్గా మాకు ప్రూఫ్ అయ్యేది. మీకు ప్రూవ్ అవుతుంది. నిన్ను కనిపించేది ఒక సామెత ఉంది, పోపడుతుంది. ఇదో విశ్వాసం జనం పెడితే 1000 4 వర్షాలు ఉంది. అంటే వాడిని గణన చేస్తే మనకేమవుతుంది? వాడికి ఎంత పెద్ద బాధ్యత చేసుకుంది అనేది ఇది ఆ నోయు ఐదర్ టు యూ ఆర్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ టు ది పూర్ పేషెంట్. ఎవరి వీళ్ళలో ఎవరికైనా పనికొస్తుందే వాడు ఎఫారెస్ట్ అంటే. వాడి ఎఫారెస్ట్ అంటే వాడి పొట్టకు పనికి వస్తుంది, వాడి సూటుకు పనికి వస్తుంది, వాడి ఇంటికి పనికి వస్తుంది, కానీ పేషెంట్కి పనికి వచ్చేది కాదు కనుక యూ హ్యావ్ నో బిజినెస్ టు కేర్ ఫర్ ఇట్. ఈ దృష్టితో చూస్తే మీకు సరి అయినటువంటి ఆర్థడాక్స్ హోమియోపతిక్ ప్రొసీజర్లో మీకు పెడితే ఎవరికైతే చిన్నతనం నుంచి పిల్లల వయస్సు దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారో స్టాటిస్టిక్స్ తీస్తే వాళ్ళకి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏనాడు కూడాను 100కి 100 కేసుల్లో క్యాన్సర్ మొదలైనటువంటి ఇన్క్యూరబుల్ డిజీజ్ రావడం కానీ అకాల మరణం కానీ ఉండవు. నో డౌట్ అబౌట్ ఇట్, స్టాటిస్టిక్స్ ఆర్ ప్రూవింగ్ ఇట్. అయితే వీడికి క్యాన్సర్ వచ్చి ఉండవలసింది రాలేదు అని ప్రూఫ్ పట్టండి. వాడు ఆరోగ్యంగా బతకడం ప్రూఫ్ కానీ వీడికి క్యాన్సర్ వచ్చి ఉండేది ఎందుకు? ఇది పక్కన గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్యూరబుల్ ఇది ఉన్నప్పుడు అసలు డిజీజ్ దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు పైన ఉన్న తలుపులు దగ్గులు మొదలైనవి కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ఏమంటారు? క్రానిక్ డిజీజ్, సైకోసిస్ సిఫిలిస్. దీంట్లో మొట్టమొదటి కండిషన్లో డిసీజెస్ ఎలా ఉంటాయి? నేను చెప్పాను, మెంటల్గా టికట్గా ఉంటుంది. పడుకుంటే నిద్రపోతూ ఉంటే ఊరికే దున్నేస్తాడు, తన్నేస్తాడు, అరుస్తాడు, పీకుతాడు, కుక్కలు ఎరుస్తాడు నిద్రతో, లేదా పడుకుంటాడు, పని పిల్లలు గీపెడుతూ ఉంటాడు నిద్రంతా. స్టేజ్ ఏం జరిగింది ఆ స్టేజ్లో? ది డిజీజ్ ఈజ్ ఇన్ ది మెంటల్ అండ్ ది వైటల్ ప్లేన్, బట్ ఇట్ హెస్ నాట్ టచ్డ్ ది ఫిజికల్ ప్లేన్. అంటే శరీరంలో టిష్యూస్లో చేంజ్ రాలేదు, టిష్యూస్ ముట్టుకోలేదు. విరచన అవుతుంది, ఆ రోజు అవుతుండదు. వైటల్ ఫంక్షన్స్ ముట్టుకోలేదు. వైటల్ బాడీ డిసీజ్గా ఉంది కానీ ఇంకా. అంటే వైటల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? శ్వాస, గుండె కొట్టుకుంటాం, అంటే రెస్పిరేషను, సర్క్యులేషను, హార్ట్ బీటు, పల్సేషన్, డైజెషను, తర్వాత యూరినేషను, కిడ్నీ, లివర్ ఫంక్షను, సైట్, హియరింగ్, ఇవి వైటల్ ఫంక్షన్. స్మెల్, టేస్ట్, వీటిలో దిగలేదు. ఇంకా డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది? మెంటల్ అండ్ వైటల్ స్టేజ్లో ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ క్యూరబుల్ స్టేజ్. కొంతకాలం అయిన తర్వాత, అంటే ఇది డిసీజ్ అని మనకు తెలియదు కదా, ఆయన మనం చెప్పేవాడుకోను. ఈ పిల్లవాడు పడుకుని హాయిగా నిద్రపోతాడు, ఆ పిల్లవాడు పక్కలో 10 పిల్లలే గీపెడుతున్నాడు అంటే ఇది అనారోగ్యం ఈ పిల్లవాడికి ఉన్నది అంటే వీలు లేదు. ఎందుకంటే వీడికి అన్ని టెస్ట్ చేసి వీడికి ఏం డబ్బు లేదని చెబుతున్నాడు. వీఆర్ స్టిల్ ఇన్ ది పాలియోలిథిక్ ఏజ్ ఆఫ్ డయాగ్నోసిస్. ప్రాచీన శిలాయుగ స్థితిలో ఉన్నాం. డబ్బు వస్తే తప్ప డబ్బులు నేను అంగీకరించే స్థితికి రాలేదు మెడికల్ సైన్స్, ఎక్సెప్ట్ యానిమల్. అందుకని వై కాంట్ వీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ సైంటిస్ట్ హూ ఫాలోడ్ యానిమల్? అంటే క్వశ్చన్, వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ పీపుల్. అలాంటప్పుడు ఈ కుర్రవాడికి వ్యాధి ఉన్నది. అలాగే కుర్రవాడు ఎవరన్నా ఇంట్లోకి వస్తే ఫోటో పడిపోతున్నాడు. ఫ్రెండ్ వచ్చాడు, ఏరా నీ కొడుకు పుట్టాక చూడలేదు, తీసుకురండి అంటే ఫోటో మాత్రం దాకా దాక్కున్నాడు. ఎవరన్నా ఇంట్లోకి వస్తే ఏం చేస్తాడు? బిడ్డ దాకా దాక్కుంటున్నాడు. ఉన్నారా లేదా? వాడిని ఇక మొహం ఇచ్చాడు చూస్తాను ఇక అంటే ఏ బట్టలు లేకపోతే మొహం ఇలా కండగడ్డలు అయిపోతుంది. వచ్చి కొత్త వాడిని తీసుకొచ్చాడు,
ఇలా వాళ్ళు గడ్డు బిల్లు పెడతారు. వాళ్ళు లాక్కొస్తారు పాపం, వాళ్ళ సరదా కింద మావయ్యరా అంటారు. వాడి దగ్గర తీసుకుంటే ఎరా నాన్న అడిగి ఎత్తుకుంటారా అంటే ఈజ్ న్యాచురల్ ఇన్ ఈజ్ మెంటల్ సెటప్. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని ఇక మాయ అని అడిగితే చూపిస్తే అదొరకు విన్నవాడు కనుకైతే మాయా పిల్లస్తా అని అడుగుతాడు. జోక్ కట్ చేస్తాడు వాడు. కబుర్లు చెప్పండి కబుర్లు చెప్తారు. తర్వాత పెద్దవాళ్ళతో ఈక్వల్గా పనులు చేయడం అడ్వైజ్ చేయడం వస్తారు. హెల్తీ చిల్డ్రన్ మీరు చూడండి చాలా చిన్నవాళ్ళుగా ఉంటారు. మీరు ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు కూడా పక్కన చేస్తారు. అన్లెస్ ది పేరెంట్ ఈజ్ అన్ ఇడియట్ టు కంట్రోల్ హిమ్, ది పేరెంట్ నోస్ హౌ టు ట్రైన్ ది చైల్డ్. పిల్లలు విధమా ముట్టుకుని తగ్గట అంటే అంటే పెరగరు. ఫిజికల్గా పెరుగుతారు, ఇళ్ళే దొన్నలే, మెంటల్గా ఇంకా పెరగరు. వాడు అడ్వైజ్ కూడా ఇస్తారు చిన్నపిల్లలకి. దాని చూస్తారు నేను మెసేజ్ చెప్తున్నాను మాస్టర్. వాడు ఆ పిల్ల మాట్లాడుతుంది మీతో 7 ఏళ్ళు 17 వయసులో ఉన్న పిల్ల. వాళ్ళ తల్లిదండ్రులు బిజీగా ఉంటారు, తండ్రి ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, తల్లి బజార్కి వెళ్ళి ఉంటుంది. అందుకైతే మీ నాన్నగారు ఉన్నారమ్మా అడిగితే నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు మాస్టర్. సరే నేను వచ్చేయలేనని చెప్పు అంటే ఒక 2 నిమిషాలు ఆగిందంటే ఏంటంటే మేము మెసేజ్ చెప్తున్నాం, సెలవు పెట్టాం, బాగా ఎండలుగా ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా ఎండగా పోతే ఏమైనా మంది వేసుకుంటాను రాసుకుంటాను చెప్తారా? ఎంత ఏజ్? 10 years 11 years. మనం ఏమంటాం మెచ్యూర్ బ్రెయిన్ అంటాం. మెచ్యూర్ బ్రెయిన్ హెల్దీ బ్రెయిన్ లేదా ఆ పర్సెంటేజ్ ఆఫ్ హెల్దీ బ్రెయిన్ తక్కువ కనుక ఇది మనం విచిత్రంగా చూస్తున్నాం. కానీ ఇట్ ఈస్ ది న్యాచురల్ స్టేట్. మనకు ఆశ్చర్యం వేస్తుంది, మన ఏజ్తో సమానంగా వాళ్ళు పనులు చేస్తున్నారు. కానీ ఇది ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఫలానా ఊరికి వెళ్తున్నావు కదా, ఈ పనులు చేస్తురా ఈ పనులు చేస్తురా అని వాడు వెళ్ళి చేయకుండా వస్తారు. ఏమిటని అడిగితే నేను వెళ్ళాను అక్కడ వాడు అదేవో క్వశ్చన్ చేశాడు, నేను మళ్ళీ రిఫర్ చేద్దామని వస్తాను అంటే మళ్ళీ వీళ్ళు రిఫర్ చేయాలి చెప్తుంది. రిసోర్స్ఫుల్నెస్ అనే మైండ్ అనేది, కామన్ సెన్స్ అనేది ఉండదు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, చాలా షార్ప్నెస్ ఉంటుంది, విచ్ ఈస్ ఆఫ్ అన్ అన్రిక్వైర్డ్ క్రేజీ నేచర్. షార్ప్ క్రేజీ నేచర్ అనేది హెల్తీ నేచర్ కాదు. కామన్ సెన్స్ అనేది రిసోర్స్ఫుల్గా ఉండటం అనేది, బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది. అవసరం వాడు చెప్పకపోయినా సరే ఫలానా మన ఫ్రెండ్ వెంకట్రావు వాడు ఏవో కావాలంటున్నాడు, విజయవాడలో అక్కడ కనిపిస్తాయనుకుంటే రోడ్డు మీద, వాడు 5-6 మాటలు మనం రిఫర్ చేశాడు, తప్పని ఉనికెళ్ళి వాడికి ఇచ్చేసామనుకోండి. ఇలా ఉంటుంది హెల్తీ. వాడు అడగలేదు, వాడు అడిగినా కూడా మరి మనం బజార్కి వెళ్ళినా అదేమిటన్నా అదేమిటో మళ్ళీ గుర్తులే మర్చిపోయి ఎవరో మాట్లాడిస్తున్నాడు మర్చిపోయి రైలు పెట్టేసాను. ఇది ఈ డబ్బు ఉన్న మైండ్. అంటే యూటిలిటీ అనేది, పర్పస్ఫుల్నెస్ అనేది, మీనింగ్ఫుల్నెస్ అనేది, సిగ్నిఫికెన్స్ అనేది లైఫ్ ఉండదు. క్రేజ్ అనేది, ఇంటెలిజెన్స్ అనేది, స్పీడ్ అనేది, రెస్ట్లెస్నెస్ అనేది, పనులు అవటం లేదనేది, టైం వేస్ట్ అవుతున్నది అనేది, పనులు అయితే బాగుండనేది, ఇంకా పనులు చేస్తే బాగుండనేది, ఇలాంటి డిసీజ్ కండిషన్స్ మాత్రం మైండ్ ఉంటాయి. ది మైండ్ ఎక్స్పీరియన్సెస్ నథింగ్ బట్ స్పీడ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ డెత్. అన్టైమ్లీ డెత్. చాలా స్పీడ్గా ఉంటుంది, 7 పనులు ఉంటుంది, 7 సిద్ధంగా ఉన్నాయని. ఇది ఈ డబ్బు ఉన్న లక్షణం. ఇవి బాగా తెలుసుకోవాలి. రెస్ట్లెస్నెస్ లక్షణం. అందుకని ఇది మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు క్యూరబుల్. రెండవ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఫిజికల్ బాడీ టిష్యూస్ని టచ్ చేయదు కానీ వైటల్ ఫంక్షన్స్ని టచ్ చేస్తుంది. వైటల్ బాడీలో డిజీజ్ వైటల్ ఫంక్షన్స్ని టచ్ చేస్తుంది సెకండ్ స్టేజ్లో. డ్యూరింగ్ ది ఫస్ట్ స్టేజ్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ది మెంటల్ ట్రెండ్స్ ఆర్ పెక్యులారిటీ. ఫస్ట్ స్టేజ్లో అంటే మానసికంగా తరహాలు, చికాకు ఇట్లాంటివి. కుర్రాళ్ళంతా ఆడుకుంటూ ఉంటే వీడు ముట్టు మీద పడిపోతారు. మిగతా కుర్రాళ్ళు వీడు ఆడుకోడు ఎవరితోనూ, అలా పక్కన ఉంటుంటారు. ఏరా అందరితో ఆడుకో అంటే కలవడం కూడా ఆడుకోడు. ఏదైనా చాక్లెట్లు, బిళ్ళలు, బిస్కెట్లు 10 మంది కుర్రాడు ఉన్న చోట మీరు దీంట్లో సంచిలో పోసి తీసుకొచ్చేది, ఎవరో తీసుకొచ్చేస్తారు.
అందరికీ తలోటి ఇస్తా ఉంటే ఎవరికైనా మీరు చాక్లెట్ ఇచ్చారో హ్యాపీ మరి కింద పడి అని ఎడుస్తారు. ఎందుకంటే ఇంకోటికి ఇవ్వటం ఏంటి మన డిక్షనరీలో లేదు. వాడు చూడకుండా పెట్టాల్సిందే కానీ మిగతా ఇంట్లో ఉన్న పిల్లలకి వాడి సిస్టర్స్కి బ్రదర్స్కి చాక్లెట్స్ వాడు చూస్తూ పెట్టడానికి వీల్లేదు. దట్ ఈస్ దిస్ హారిబుల్ డిసీజ్ ఇన్ ది మైండ్. అయితే పిల్లలు కదా అని మీరు అనొచ్చు. పిల్లలు కాదు, హెల్తీ చైల్డ్ కనుక అయితే వాడి చేతికి మీరు ఇచ్చి వాడి చేతే పంచిపెట్టి ఇచ్చొచ్చు మిగతా పిల్లలకి. చూడండి, he gets delight in distributing and taking for himself ఇలా మామిడికి రండి, బావుకి రండి, తమ్ముడికి రండి, అన్నయ్యకి రండి, శర్మకి రండి, శాస్త్రికి రండి, ఏరైకి రండి ఇచ్చేస్తారు. బుక్ చేస్తారు ఇచ్చి చిన్న రెండు వాళ్ళు తీసుకుంటారు. అది హెల్తీ మైండ్. అంతేగాని చిన్నపిల్లలు కాబట్టి ఇంకోటి పెడితే ఏడుస్తున్నట్ట అనేది లేదు. జలసీ డెఫినెట్లీ ఫర్ ది ఫస్ట్ టైం హ్యానిమల్ హ్యాస్ ఫౌండ్ అవుట్. ప్రూఫ్ ఏమిటంటే ఇట్ ఈస్ ప్యూర్. Hundreds of cases on record, they are pure. When it is pure with medicine, is it not disease? మందు వేస్తే జలసీ తగ్గుతూ ఉంటే జలసీ వ్యాధా లేకపోతే వాడికి జలసీకి విధమని చెప్పి మనం కూడా జలసీ ఫీల్ అవుతాం అంటే ఇంప్రూవ్ కంటేజియన్ అవతల వాడు జలస్గా ఫీల్ అయితే ఏడ్చాడు కదా వాడు జలస్ కదా నాన్ పడుతూ మాట్లాడకండి అంటే మనం ఇది ఈ బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. రెండవ స్టేజ్, అది మొదటి స్టేజ్. రెండవ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? వైటల్ ఫంక్షన్స్ పనిచేస్తున్నాయి. కుర్రాడు నిద్రపట్టంగానే రాత్రి 10 గంటలే పక్కన వద్దకు వచ్చేస్తాడు. వైటల్ ఫంక్షన్స్ స్టాప్ చేయాలి. పిల్లాడు కదండి, చిన్న పిల్లాడు కదా, అందరూ పోయినా 12 ఏళ్ళు వచ్చిన తర్వాత పోసేవాళ్ళు ఉన్నారు. తెలిసిన 17వ సంవత్సరం పక్కన ఒక్కబోసేటువంటి వాడు ఈ ఊళ్ళోనే కేసెస్ క్యూర్ అయ్యాయి. 23వ సంవత్సరం ఓన్లీ 1 కేసు పక్కన ఒక్కబోస్తుంటే ఆ పిల్లలు పెళ్లి చేయకుండా వచ్చి తాతగారు చాలా బాధపడ్డారు. ఈవట్ వన్ ఆఫ్ ది ఫేమస్ హోమియోపతి. ఆయన నేను వెళ్ళి కూర్చొని 15-20 రోజులు అహోరాత్రాలు చాలా ప్రయత్నం చేసి ఒక డ్రగ్ ఇద్దరం సెలెక్ట్ చేసి విషయం ఒకే డోస్తో అమ్మాయికి క్యూర్ అయిపోయింది, పెళ్లి అయింది, ఇప్పుడు పిల్లలు కలిగి. దీన్ని ఏమంటారు? వైటల్ ఫంక్షన్ డిస్టర్బ్. అలాగే కడుపులో మంట ఎందుకు వస్తుందో తెలియదు, యాసిడిటీ కడుపులో ఎందుకు వస్తుందో తెలియదు, విపరీతమైన యాసిడ్ ఫార్మ్ అవుతుంది, చీనుకులు వచ్చేస్తాయి. యాసిడ్ ఫార్మ్ అయితే యాంటీ యాసిడ్ అనమంటాం కదా వైద్యం. యాసిడ్ ఎందుకు ఫార్మ్ అవుతుంది? డిసీజ్ రెండో స్టేజ్కి వచ్చింది. తలనొప్పి వచ్చేస్తుంది విపరీతంగా. తల ఎక్స్రే తీశారు, ఇంకా ఫిజికల్ ఇష్యూస్ మీద దిగలేదు. ఆ అపరకర్మ చేసేటువంటి పురోహితుడికి అంతే స్టేజ్కి రాలే. అంటే తలనొప్పిగా ఉంది అంటే ఎక్స్రే తీయండి. ఎక్స్రేలో తలనొప్పి ఏం తెలుస్తుందంటే వీడి తెలివైన వాడంటే ఎక్స్రే తీసి తెలుస్తుందా? వీడి విల్ పవర్ ఎక్కువట అంటే ఎక్స్రే తీస్తే విల్ పవర్ అన్నట్టు ఉంటుంది. ఏం పడదు. అవన్నీ ఎలా అయితే పడవో ఇవి కూడా అలాగే పడవు. ఇది రెండవ స్టేజ్. అలాగే ఆకలి అయితే లేదు, లేదా ప్రతి అరగంటకి ఆకలిస్తుంది ఏదో తినేస్తే, లేదా విపరీతమైన ఆకలిస్తున్నట్టుంది అన్నం దగ్గరికి ఎదుగుతుంటే అలాగ మళ్ళీ వాంతి చేస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ వైటల్ ఫంక్షన్. అలాగే మాటి మాటికి విరోచనాలు అవుతున్నాయి, లేదా విరోచన బతకంట, ఏదో పగిటి వేసుకున్నా మళ్ళీ అవదట. ఇట్లాంటి స్టేజెస్లో కొన్నాడు జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? వైటల్ ఫంక్షన్ ఆర్ డిస్టర్బ్. అంతేగాని టిష్యూస్ ఇంకా టచ్ చేయాలి. ఇలాగ ఒక 10-15 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఆ మొదటి స్టేజ్లో 10-15 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ప్యూర్లీ క్యూర్. ఈ రెండవది కూడా టిష్యూస్ డిస్టర్బ్ చేయలేదు కనుక క్యూర్ అవుతుంది. ఇది క్యూర్ అయ్యి తర్వాత అది కూడా క్యూర్ అవుతుంది. కానీ ముందే క్యూర్ అవ్వాలి ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. వాడికి మెంటల్గా ఫీల్ అవుతున్న జలసీ మొదలైనటువంటి క్యూర్ అవుతూ ఇది క్యూర్ అవుతాం. రెండు ఇట్లా రావాలి. ఇప్పుడు చెప్పినంత వరకు డిసీజెస్ క్యూర్ అవుతుంది. మూడవది ఏం చేస్తున్నాయి? టిష్యూస్లో చేంజెస్ రావడం మొదలు పెడతాయి. అంటే డిసీజ్ టిష్యూస్ మీదకి దిగటం మొదలెట్టింది, ప్లేన్ ల్యాండింగ్ మొదలెట్టింది. ఇదివరకు గాలిలో తిరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీ మీదకి వచ్చేటప్పటికి ఈ మోకాట్లో విపరీతమైన షూటింగ్ పెయిన్, లేదా ఈ నడువులో విపరీతమైన షూటింగ్ పెయిన్. నడుము ఎక్స్రే తీసాం, ఏముంది? ఏం లేదు, తగ్గలేదు. పెయిన్ కిల్లర్స్ వేసాం, అవి వేసాం, ఇవి వేసాం, తగ్గలేదు. పెయిన్ బాంబ్స్ అవన్నీ వేసాం.
ఇట్లాగ 2 ఏళ్ళు అయింది నడున్నట్టు బాల మీద పడుకోమన్నాం, హారిజంటల్గా వర్టికల్గా ఫ్లాంట్గానే పొజిషన్స్లో పెట్టాం, తగ్గలేదు నడున్నట్టు. ఏం చేస్తుంది క్రమంగా ఇది స్టేకింగ్ సీట్ ఇంటుంది టిష్యూ. తర్వాత ఏమన్నాం టిష్యూలోకి వచ్చేటప్పటికి అది ఒక క్యాల్సిఫికేషన్ అయింది ఇక్కడ ఉన్నటువంటి వర్టెబ్రా, అంటే ఎముకలు సున్నం అవుతున్నది. ఇప్పటికి తెలిసింది మన పూర్వజులు. ఇప్పటికి తెలిసి ఏం చేస్తారు, టిష్యూ చేంజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నవ్ ఇట్ హ్యాస్ జస్ట్ ఎంటర్డ్ ది స్టేజ్ ఆఫ్ ఇన్క్యూరబిలిటీ. ఇది అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఒక 2-3 ఏళ్ళు జరిగి యూరోపల టెస్టులు మందులు పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ అయిన తర్వాత చివరికి ఇది కూడా అసలు ట్రబుల్ ఇక్కడ ఉంది అన్నాడు. ఎక్కడ ఉందంటే ఎముక అతుక్కుపోయిన క్యాల్సిఫై అయినాయి అన్నాడు బోన్. మరి ఎన్నాళ్ళైంది సార్ క్యాల్సిఫై అయింది అంటే ఇదివరకంతా ఏమైంది అవ్వలేదు. మరి ఇదివరకు ట్రీట్మెంట్ చేయలేదే అంటే అవనప్పుడు ఏం చేస్తాం అన్నాడు. అది అపరకర్మ అంటే నువ్వులు దర్భలు ముందే తేలేదే అంటే ముందు అక్కర్లేదు. ఇది రేడియము కోబాల్ట్ అంటే నువ్వులు దర్భలు అంటే పిల్లలు. ఇది జస్ట్ అంటే అలాగే లివరు సెంటర్ అయింది అవుతుంది అంటే జస్ట్ అంటే లివర్లో నెట్టిగా ఉన్నది. అంటే ఏ రకంగా ఉంటుంది జస్ట్ అంటే టిష్యూస్లో ఉన్నప్పుడు 3వ స్టేజ్లో స్ట్రాంగ్ సెన్సేషన్, విపరీతమైన నొప్పి ఎక్కడైనా సరే, పరిపరాని మంట మీ ఇష్టం ఎక్కడైనా సరే, చెవులు కానీ కంట్లో కానీ పంటలో కానీ ముక్కులో కానీ ఎక్కడైనా సరే. టిష్యూస్ చేంజ్ ఇంకా మొదలెట్లేదు, మోకాట్లో కానీ సరే ఓ ఉంటాయి. ఈ ఎముక ఇలా పొడిచేస్తుంది, లోపల కుమ్మేస్తూ ఉంది. ఎవరు కుమ్ముతున్నారో వాళ్ళకి శరీరాలు కనిపిస్తాం మనకి ఎక్స్రేలో దొరకరా. ఎవరో వాళ్ళు ఎక్స్రేలో పడతారంటే ఎవరు అది దొరకదు. కనుక స్ట్రాంగ్ యాంటీ సెన్సేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఇట్లాంటివి వచ్చి వీటి కోసం ఏం చేస్తూ ఉంటాం, సెన్సేషన్స్ని కిల్ చేస్తున్నాం మనం జరిగినప్పుడు. విపరీతమైన హెడేక్ అంటే ఏం చేయాలి, నిద్రపట్టే మనం చేయాలి, తర్వాత పడుకుంటారు. స్లీపింగ్ ట్యాబ్లెట్ తోటి అన్నారు. ముందు యాస్పిరిన్ వేయండి తగ్గలేదు, ఎనాసిన్ వేయండి తగ్గలేదు, కోడోపైన్ వేయండి తగ్గలేదు, 2 వేయండి తగ్గలేదు, ఎల్కోసిన్ వేయండి తగ్గలేదు. ఇవన్నీ కలిపి బయట వేయండి తగ్గలేదు. తగ్గకపోతే ఏం చేసి జతపరి చేసి స్లీపింగ్ వేయండి, నిద్రపోతాడు. ఈ లోపల సర్దుకుంటే ఇట్లా కొంతకాలం ఒక 10 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. వెళ్ళేటప్పటికి నెక్స్ట్ స్టేజ్లో ఈ స్టేజ్లో ఉండగా మందేసినా తగ్గుతాయి. కానీ ఇవన్నీ కనపడకుండా చేసే ట్రీట్మెంట్ మనం చేసుకుని కట్టి పెడుతున్నాం కదా. మీరు హరి హోమని సరైన హోమియోపతి మందు వేస్తే ఇవన్నీ వాటి నిజ స్వరూపాన్ని చూపిస్తాయి. అంటే విపరీతమైన గుడ్డుపోటు ఎదుర్కొంటే గుడ్డుపోటు వస్తుంది, మోకాలు పోటు ఉంటే మోకాలు పోటు వస్తుంది, కడుపులో పోటు ఉంటే కడుపులో పోటు వస్తుంది, విపరీతమైన మలేరియా జ్వరం ఉంటే మలేరియా జ్వరం వస్తుంది. అంటే ఏమైనా మీరు లోపలికి కప్పెడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టర్నలైజ్ అవుతాయంటో మంది. ఇంత బాధ తప్పదా అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలైతే అంత బాధ తప్పదు అని చెప్పి హ్యాంగ్మన్ కేంద్ర చూస్తున్నాడు. మీరు నేను చేయగలిగింది హైదరాబాద్లో అసలు మార్చడం లేదు కనుక అంత బాధ తప్పదంటే బాధ తప్పదు. భరించగలనా భరించగలనా, పేషెంట్ భరించగలడా, ఎవరేం చేస్తారు. అయితే పేషెంట్కి చెప్పకుండా చేయటమా చెప్పి చేయటమా, ఒక్క పొరపాటు చేయకూడదు. పేషెంట్ని అనడం మధ్య పెట్టకూడదు. పేషెంట్కి లాభం లేకపోతే ఆ స్టేజ్ ఆ పాయింట్ వాడికి చెప్పకూడదు. కానీ ట్రీట్మెంట్లో చాలా పాతకం ఉంటుంది, చాలా కాలం పడుతుంది, బాధపడించాలంటే అనే విషయాలు మాత్రం ఎన్నడూ మిస్రిప్రజెంట్ చేయదు. బికాస్ హీ లూజెస్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ నెవర్ ది ట్రీట్మెంట్ విల్ బి ఏ సక్సెస్. ఇది మనం చాలా భయపడతాం ఒకప్పుడు వాడికి చెప్పడానికి. వాటికి చెబితేనే కంటిన్యూస్గా ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు తీసుకుంటాడు. బికాస్ వీ కెన్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ అపాన్ యూ, వీ విల్ ఫైండ్ ఎ ఫెలో హూ ఈజ్ రిలయబుల్ ఇన్ యూ. ఇది మనకు అనుభవం వస్తే కానీ తెలియదు. మొదట అనుభవం వచ్చిన కొద్దీ మనకి ఉన్న విషయం వాడికి ఉన్నట్టు తెలియజేసినటువంటి వాడి మీద కలిగిన కాన్ఫిడెన్స్ ఇంకోటి మీద మభ్య పెట్టిన వాడి మీద కలగదు. ఈ స్టేజ్లో వాడికి అబ్బాయి నీకు 2 ఏళ్ళు పడుతుంది,
ఈ లోపల విపరీతమైన బాధలు ఉంటాయి. ఆ బాధలు వచ్చినప్పుడు నువ్వు ఆ మందులు వాడకూడదు. ఏదో అన్వేరబుల్గా ఉన్నప్పుడు నా దగ్గరికి రా, నేను ఏదో చెప్తూ ఉంటాను. అంతేగాని ఈ బాధలు నువ్వు భరించుకోవాల్సింది తప్పదు అని చెబితే సరిగ్గాండి మీరు మొదలెట్టండి పర్వాలేదు. అలా కాకుండా నీకెందుకు, నేను నాళ్ళ నుంచి చదువుతున్నావు కదా, నీకు తగ్గిపోతుంది, నేను 3 నిమిషాల్లో తగ్గిస్తాను అన్నారు అనుకోండి. వాడు 3 రోజులు చూస్తాడు, పాతాడు. 3 నిమిషాలు అన్నారు, కాబూలి వాళ్ళలా కనిపిస్తాడు మీకు వాడు. బికాస్ ఆఫ్ ది ఫ్రాడ్ వీ హ్యావ్ ప్లేడ్. 3 నిమిషాలని అనొస్తా కాదని మనకి తెలిసి ఉంది. ఇప్పుడు తెలియకంటే అది వేరు, తెలిసి ఉంది అంటున్నాం. 3 నెలలు భరించాను, ఇంకేం భరించేది, ఏం చేయమంటారు అని అడుగుతాడు. అంటే గడగడగడ అయిపోతాం మనం కూడా, తప్పు చేశాను కనుక జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి వాడికి, ఇది 1 నెల 2 నెలలు 3 నెలలు అంటే ఏమీ లాభం లేదు నాయన. 2 సంవత్సరాలు లేదా సంవత్సరం మీ ఎక్స్పీరియన్స్ని బట్టి డిసైడ్ చేయండి. కానీ మొదట బాధలు ఉంటాయి, ఈ బాధలు నువ్వు భరించగలవా ఇది చెప్పండి. అవి భరించగలనంటే మొదటి బాధలు కనుక కొంచెం డేంజరస్ కనుక అయితే నేనున్న ఊళ్ళో నువ్వు ఉంటే నేను ట్రీట్మెంట్ మొదలెడతాను, లేకపోతే మొదలెడతాను అని క్లియర్గా చెప్పండి. తప్పకుండా ఒక సదుపాయం చేసుకుని మీరున్న ఊళ్ళో ఉంటాడు. మీరు అండర్స్టాండ్ ది ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తెలుసుకుంటారు. ఇది చేయాలి. ఇది దీంతో ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే మోస్ట్ పెయిన్ఫుల్ సఫరింగ్స్ ఉంటాయి. బికాస్ హీ వాజ్ హ్యావింగ్ మోస్ట్ పెయిన్ఫుల్ సఫరింగ్. అంతకంటే ఎక్కువ ఉండవు. వాడికి ఇంతకు ముందు పొందుతున్న మోస్ట్ పెయిన్ఫుల్ సఫరింగ్స్ కంటే ఉండవు, కానీ అవే మాత్రం ఉంటాయి కొంతకాలం ఉండి అందులోంచి బయటపడతారు. ఇది దీన్ని ఏమంటారు, బార్డరింగ్ అపాన్ ఇన్క్యూరబిలిటీ. కేసెస్ బార్డరింగ్ అపాన్ ఇన్క్యూరబిలిటీ.